మన గ్రేట్ మెంటర్ చరణ్ సింగ్ సార్ మాట్లాడబోతున్నారు. సో వెల్కమ్ సార్, డిజిటల్ స్క్రీన్ సార్. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. చూడండి, లైఫ్లో ఇప్పటి వరకు మనం ఏవైతే సాధించలేకపోయాము, ఊహించలేకపోయాము, అట్లాంటివి మన ముందు ఇప్పుడు సిచ్యువేషన్ రాబోతుంది. మంచి సిచ్యువేషన్ రాబోతుంది. నేను ఏం చెప్తుంది అంటే, అన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి అని అంటాము. सब एक साथ मिलके आ गया. ఓకే. సో ఈ రాబోయే 6 మంత్స్ లో మన లైఫ్ లో చాలా పెద్ద మార్పు రావచ్చు. బట్ ఒక విషయం మనం తెలుసుకోవాలి, కే ఈ ఈ 6 మంత్స్ అనేటిది 6 మంత్స్ ఇది మనకు హార్డ్ వర్క్ చెప్పొచ్చు, లేకపోతే కన్సిస్టెన్సీ చెప్పొచ్చు. అంటే రోజు పని చేయాలి కన్సిస్టెంట్ గా, ఆగకుండా ఆపకుండా. దీనికి మనము డిసిప్లిన్ అంటారు. అంటే నాకు నచ్చుతలేదు, నాకు పని చేసే బుద్ధి లేదు, మూడ్ లేదు, ఇవన్నీ మాటలు వస్తాయి. అయినా కూడా చేసుకుంటూ పోతే 6 మంత్స్ లో మన లైఫ్ లో చాలా పెద్ద ఏమంటారు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు రావచ్చు. దీని గురించి కొంచెం సాక్రిఫైస్ అంటారు, కొంచెం త్యాగం చేసేది ఉన్నది, కొంచెం ఫోకస్ అంటే దీని మీదనే ధ్యాసం పెట్టేది ఉన్నది. అండ్ టాంజిబుల్ అంటే డబ్బు పరంగా ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు మన లైఫ్ లో జరగవచ్చు. కానీ దానికన్నా ఇంపార్టెంట్, ఒక ఒక కొత్త వ్యక్తి లాగా మనము బయటికి వస్తాం. ఓకే. సో 6 మంత్స్ అనేటిది ఎట్లా ఉన్నదంటే, ఇది మన లోపల ఒక కాన్ఫిడెన్స్ ని తీసుకురావచ్చు. 6 మంత్స్ లోపల మనము ఏమంటారు, ఆ ఆ, ఒక న్యూ పర్సన్ లాగా మనకు మనం మార్చుకోవచ్చు. అండ్ 6 మంత్స్ తర్వాత ఒక లీడర్ అనేటిది మన లోపల నుంచి బయటికి రావచ్చు. ఓకే. నేను ఏవైతే వర్డ్స్ చెప్తున్నానో దాంట్లో చాలా అర్థం ఉన్నది, మీనింగ్ ఉన్నది. సో పాయింట్ ఇక్కడ ఏమున్నది అంటే, ఈ 6 మంత్స్ మనం డెడికేషన్ తో వర్క్ చేయడానికి తయారు ఉండాలి. సో ఏదైనా టాస్క్ చూడండి, ఏదైనా వర్క్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నవంబర్లో అందరూ అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటారు. ఓకే. సో దీక్షలో ఎట్లా ఉంటది అంటే, ఆ 45 days లేకపోతే ఒక 2 months అనేటిది మనము ఆ దీక్షలోనే మన మైండ్ పెడతాము. అటు ఇటు వేరే విషయాల్లో మనం ఇన్వాల్వ్ కాము. అన్ని కొంచెం మనం సైడ్ కి చేసేసి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాము. సో దానికి దీక్ష అంటారు. సో దీక్ష ఎందుకు చేస్తాము అంటే, ఆ దీక్ష ఎండింగ్ లో మనకు సంథింగ్, ఓకే, సంథింగ్ మనకు దొరుకుతుంది. అది ఏం దొరుకుతుంది అంటే, ఒక్కొక్క దీక్షలో ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఇది కూడా మనం ఒక దీక్ష లాగా ఒక 5 months 6 months, సో మన లైఫ్ లో చాలా పెద్ద మార్పు రావచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్పి మెయిన్ పాయింట్ కి నేను వస్తాను. ఇప్పుడు చాలా మందికి మనం ఎప్పుడైతే 1000 ప్లాన్ ఛాలెంజ్ అని డిక్లేర్ చేశామో, చాలా మంది దానికి ఓహో ఓకే ఓహో అని అనుకున్నారు. కానీ స్టార్ట్ ఎంతమంది చేశారు, ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది మన దగ్గర. స్టార్ట్ చేశారు అంటే అక్కడ విన్నింగ్ టీమ్ యాప్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సిపి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ డైలీ ఏవైతే మనం ప్లాన్ చెప్తున్నామో, ఒక ఫోటో ఒక సెల్ఫీ దాంట్లో మనం అప్లోడ్ చేసుకుంటూ పోతాము. 1 ప్లాన్ 2 ప్లాన్ 3 ప్లాన్ 4 ప్లాన్. ఇది నా గురించి కూడా ఉన్నది, ఇది మీ గురించి కూడా ఉన్నది. ఓకే. నేను కూడా అదే రేస్ లో ఉన్నాను, మీరు కూడా అదే రేస్ లో ఉన్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నది అంటే, 1000 ప్లాన్ చెప్పిన తర్వాత కొంతమంది చాలా ఉత్సాహంతో స్టార్ట్ అయిపోయారు. ఎస్ భయ్యా నేను చేస్తా, ఎస్ సార్ నేను చేస్తా, ఏదో చేస్తా సాధిస్తా అని ఒక వచ్చేసింది. కొంతమంది స్లో డౌన్ అయిపోయారు, కొంతమంది అస్సలు స్టార్ట్ కాలే, ఇట్లా అయిపోయారు. ఎందుకు అంటే, ఆ 1000 ప్లాన్ మనతో అవుతుందా?
ఓకే. సో 3 రకాల పీపుల్ ఉన్నారు. కొంతమంది స్టార్ట్ చేసేసారు, కొంతమంది స్లో డౌన్ అయిపోయారు, కొంతమంది అయితే స్టార్ట్ కాలే, మనతో కాదు అని దుకాన్ బంద్ చేసేసి కూర్చున్నారు. సో ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పని స్టార్ట్ చేసే టైంకి మన మైండ్లో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఇది ఎందుకు చేస్తున్నాము, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటిది ఎప్పుడైనా మనకు చెప్పడానికి అప్లయన్స్ ఉన్నారు, సిస్టమ్ ఉన్నది, నేర్చుకోవచ్చు. కానీ ఎందుకు చేయాలి, ఏం, నాకు అసలు ఏం దొరుకుతుంది దాంట్లో అంటే ఇప్పుడే నేను చెప్పిన అన్ని కలిసి వచ్చాయి. ఇవాళ కూడా స్టార్ట్ అవుతున్న వ్యక్తి ఈ 6 బెనిఫిట్స్ కి తీసుకోవచ్చు. ఆ బెనిఫిట్స్ ఏమున్నాయి? ఫస్ట్ బెనిఫిట్ ఏమున్నది? మీ యొక్క బిజినెస్ ఇన్కమ్ అనేటిది పెరుగుతుంది. మనం ఈ బిజినెస్ లో ఎందుకు జాయిన్ అయ్యాము? మీరు, మేము, ఓకే, జాబ్ ఎందుకు చేస్తాము, బిజినెస్ ఎందుకు చేస్తాము, పని ఎందుకు చేస్తాము అంటే ఒక ఇన్కమ్ మనకు కావాలి. కానీ ఇక్కడ ఎందుకు ఈ ఇన్కమ్ లో ఉన్నాము అంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, టీం పెరగాలి. టీం టీం ఉంటే మనకు పెద్ద టర్న్ ఓవర్ క్రియేట్ అవుతుంది, పెద్ద టర్న్ ఓవర్ తో పెద్ద ఇన్కమ్ వస్తుంది. సో ఈ 1000 ప్లాన్ అండ్ 6 మంత్స్ పీరియడ్ లో మనం ఒక పెద్ద టీం క్రియేట్ చేయవచ్చు. పెద్ద టీంతో ఏమవుతుంది? పెద్ద ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బెనిఫిట్. ఏమున్నది అంటే ఓకే, టీమ్ క్రియేషన్ అవుతుంది. అండ్ టీమ్ క్రియేట్ చేస్తే బిగ్ ఇన్కమ్ మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దానికే మనం అంటాము ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. ఓకే, మీరు ఊహించండి, 1000 ప్లాన్ తర్వాత మీ ఇన్కమ్ ఒకవేళ 1 lakh రూపీ వచ్చేస్తే ఎట్లా ఉంటుంది? ఒకసారి ఊహించండి. మనం ఇవాళ ఏ లెవెల్లో జీవిస్తున్నాము, వాట్ వీఆర్ టుడే, మన ఇన్కమ్ పరిస్థితి ఏమున్నది, మన ఖర్చులు ఎట్లా ఉన్నాయి, మన అప్పులు ఎట్లా ఉన్నది, మన డే టు డే లైఫ్ లో మనం ఎంత స్ట్రగలింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. సో 1000 ప్లాన్ లో లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము. ఓకే, ఈ 1000 ప్లాన్ లో మనము స్టార్ట్ కాలేదనుకో, జహా హై వహీ రహేంగే అంటారు. ఓకే, ఏమంటారు? మనం ఎక్కడ ఉన్నాము అక్కడే ఉంటాం. సో మార్పు కావాలి కదా, మనం ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చాము? సంథింగ్ మార్పు మన జీవితంలో రావాలి. అండ్ ఫస్ట్ మార్పు ఏమున్నది? ఇన్కమ్ పరంగా ఉండాలి. మనం ఇవాళ జీవిస్తున్న లైఫ్ స్టైల్ మనకు చాలా ఆనందంగా ఉన్నదా, లేకపోతే మారాలి అని అనుకుంటున్నామా? మారాలి అనుకుంటే ఫస్ట్ మన ఇన్కమ్ చేంజ్ కావాలి, పెరగాలి. సో బిగ్ టీమ్ తో బిగ్ ఇన్కమ్ మనకు రాబోతుంది. సెకండ్, మనకు కలిసి వస్తుంది. ఓకే, అది ఏమున్నది అంటే V20 ఆఫర్ ఉన్నది. ఎంత బాగుంది! V20 ఆఫర్ లో మీకు ఇన్కమ్ తో పాటు 5 crore క్లబ్ ఇన్కమ్ కూడా రాబోతుంది. అరే భయ్, మీరు ఎంత అనుకుంటున్నారు? దానికన్నా డబుల్ రావచ్చు, ట్రిపుల్ కూడా రావచ్చు. ఎందుకంటే 5 crore క్లబ్ లో ఎంతమంది క్వాలిఫై అవుతారు వాళ్ళకు అది పనిచేస్తారు. సపోజ్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి పనిచేస్తారు. 1000 మంది ఉన్నారు, 1000 మందికి అది పనిచేస్తారు. 5 crores ని మనము అందరికి పనిచేస్తే చాలా పెద్ద అమౌంట్ మనకు అడిషనల్ గా. మీరు శ్రమ చేస్తున్నారు దాని గురించే, కానీ మీకు అడిషనల్లీ చాలా పెద్ద ఇన్కమ్ స్కీమ్ ఫండ్ V20 ఆఫర్ 5 crore క్లబ్ రాబోతుంది. ఇది మిస్ కావద్దు మనం. ఓకే, దీనికన్నా నేనంటాను ఇది 20 సంవత్సరాలలో 5 crore క్లబ్ అనేది ఎప్పుడు ఇవ్వలే కంపెనీ వాళ్ళు. ఇంత గొప్ప విషయం ఇది. ఓకే, సో ఇది కూడా మనకు కలిసి వచ్చింది. ఇంకా థర్డ్ పాయింట్ ఏమున్నది? అందరికీ ఏం కావాలి ఈ బిజినెస్ ద్వారా? ఒకవేళ మీరు 1000 ప్లాన్ లో రైట్ వేలో పని చేసుకుంటే అన్ని ఫండ్స్ మనం క్వాలిఫై చేసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. సో కార్ ఫండ్ మీరు ఒకవేళ క్వాలిఫై అయిపోయినారనుకో, ప్రాపర్ స్ట్రక్చర్ తో, ఓకే, విత్ స్ట్రక్చర్ కార్ ఫండ్ మీకు వచ్చేసింది అనుకో, ఇమ్మీడియట్లీ మీరు కార్ కొనుక్కోవచ్చు, కార్ అచీవర్ అయిపోతారు. ఓకే, సో ఈ 6 మంత్స్ తర్వాత మీ ఇంటి ముందు ఒక బ్రాండ్ న్యూ కార్ రావచ్చు.
ఎందుకంటే అంత ఫోకస్డ్ గా మనం పని చేస్తాం. కొంతమందికి ఈ బిజినెస్ ద్వారా హౌస్ ఫండ్ క్వాలిఫికేషన్ కావచ్చు. మీరు రాబోయే 1 to 2 years లో మీ యొక్క డ్రీమ్ హౌస్, సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. దానికి పునాది కూడా ఇదే ఉన్నది, దానికి ఫౌండేషన్ కూడా ఇదే ఉన్నది. ఓకే, సో హౌస్ ఫండ్ కూడా ఇక్కడ నుంచి మీరు క్వాలిఫై చేసుకోవచ్చు. అండ్ అబోవ్ ఆల్ ట్రావెల్ ఫండ్ ఉన్నది. ట్రావెల్ ఫండ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకు అంటే ఇంకొక విషయము కలిసి వస్తుంది ఇక్కడ. ఏం కలిసి వస్తుంది? ఓకే, నెక్స్ట్ 2025లో 3 ఫారెన్ ట్రిప్స్ మనకు కంపెనీ ఇవ్వబోతుంది. అరే దీనికన్నా పెద్ద విషయం ఏమున్నది చెప్పండి? అసలు ఈ ఇండస్ట్రీలో ఇండియాలో ఏ కంపెనీ ఒక్క సంవత్సరంలో 3 ఫారెన్ ట్రిప్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టరీ ఉన్నది. మీరు 6 months 1000 ప్లాన్ లో డెడికేషన్ గా వర్క్ చేస్తే మీకు ఏం దొరకొచ్చు, మీరు ఏం సాధించవచ్చు, దాని గురించి నేను మాట్లాడుతున్నా. 2025లో 3 ఫారెన్ ట్రిప్ అంటే 12 నెలలలో 3 ఫారెన్ ట్రిప్. దీనికి అర్థం ఏమున్నది? ప్రతి 4 నెలల తర్వాత ఒక ఫారెన్ ట్రిప్. అంటే మీరు కన్సిస్టెన్సీ తెలుసు కదా, 4 నెలలు మీరు 100 PV ప్రొడక్ట్స్ కొనండి 3000ది, అండ్ 4వ నెల తర్వాత మీకు ఒక నెల ప్రొడక్ట్స్ ఫ్రీ. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ కంపెనీ ఇస్తుంది. సేమ్ ఇది కూడా ఉన్నది. మీరు 4 నెలలు పని చేయండి అండ్ 4 నెలల తర్వాత ఒక ఫారెన్ ట్రిప్ తీసుకోండి. మళ్ళీ 4 నెలలు పని చేయండి, మళ్ళీ దాని తర్వాత ఒక ఫారెన్ ట్రిప్ తీసుకోండి. మళ్ళీ 4 నెలలు పని చేయండి, మీ 4 నెలలది మీకు కన్సిస్టెన్సీ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీ గురించి ఫారెన్ ట్రిప్ రెడీ ఉంటుంది. ఓకే, అండ్ ది బెస్ట్ ఫారెన్ ట్రిప్ ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, ఫిబ్రవరిలో రాబోతుంది. ఓకే, దానికి అంటారు స్టార్ క్రూజ్, సింగపూర్ స్టార్ క్రూజ్. 2-3 కంట్రీస్, మీరు 7-star హోటల్, ఆ పెద్ద షిప్ దాంట్లోపల రైట్ 2-3 కంట్రీస్ తిరుక్కుంటూ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే అస్సలు మీరు ఊహించలేరు. దాని యొక్క వివరణ నేను చెప్తాను మీకు, మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఇది చాలా, అంటే లైఫ్ లో ఒక్కసారైనా క్రూజ్ లో వెళ్ళాలి. అసలు మీ ఖాందాన్లో మీ మమ్మీ సైడ్, మీ డాడీ సైడ్ ఎవ్వరు వెళ్ళరు అట్లాంటి ప్రోగ్రామ్ కి. అంత జబర్దస్త్ ట్రిప్ ఉంటుంది అది. ఎందుకంటే నేను భార్గవి వెస్టీజ్ లో తీసుకున్న ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అదే ఉన్నది. మేము 3 కంట్రీస్ మేము తిరిగి వచ్చాము. మాతో పాటు కుల్కర్ణి సార్ కపుల్ ఉన్నారు, కమాలుద్దీన్ యాజ్ ఎ కపుల్ వచ్చారు, అండ్ సలీం అప్పుడప్పుడే స్టార్ క్వాలిఫై అయ్యిండు. సో సలీం మాతో వచ్చారు, ఒక్కళ్ళే వచ్చారు. నేనంటాను మీరు ఫోకస్డ్ గా వర్క్ చేయండి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళండి. అసలు జీవితంలో మళ్ళీ అట్లాంటి ట్రిప్ మనకు ఎంజాయ్ చేయలేము. మీకు డబ్బులు ఉంటే మీరు పోయి రావచ్చు. ఒక్కొక్క వ్యక్తికి 2 lakhs ఖర్చులు ఉండొచ్చు, కానీ ఆ టీంతో అయితే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది మార్వెలస్. అది అది మనం మర్చిపోలేము. మొత్తం అసలు ఆ షిప్ లో అందరూ మన టీం వాళ్ళే ఉంటారు. ఎస్పి బాలి సాబ్ ఉంటారు, గౌతమ్ బాలి సార్ ఉంటారు, అదే షిప్ లో ఉంటారు. 15 డెక్స్ ఉంటాయి. 15 డెక్స్ అంటే మనం 15 ఫ్లోర్స్ అంటాము, షిప్ లో డెక్స్ అంటారు. అండ్ ఒక్కొక్క డెక్ లో ఒక్కొక్కటి ఉంటది. అసలు ఆ 15 డెక్స్ లో 4-5 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, 4-5 రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఫుడ్, 24 hours తినొచ్చు. మీకు ఏం కావాలంటే అక్కడ దొరుకుతుంది. మేము వెజిటేరియన్, మేము తిన్నాము, నేను భార్గవి కుల్కర్ణి సార్, మేము వెజిటేరియన్స్. సో మేము ఆల్మోస్ట్ ఒక 70-80 టైప్స్ ఆఫ్ ఫుడ్ తిన్నాము అక్కడ రోజు. అసలు మా జీవితంలో ఎప్పుడు తినలే అంత, మళ్ళీ తర్వాత కూడా తినలే, అక్కడే తిన్నాము, అది అరిగింది కూడా. ఇప్పుడు ఇక్కడ తింటే అంత అరగలేము, డైజెషన్ కూడా కాదు. ఒక 5-6, నేనంటాను ఒక 6-7 టైప్స్ ఆఫ్ కర్డ్ ఉండే అక్కడ. కర్డ్, పెరుగు, కలర్ది ఉన్నది, వెరైటీగా ఉన్నది. ఓకే, ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్ తో కర్డ్ చేశారు వాళ్ళు. జ్యూసెస్ ఉండే, మేము అసలు నీళ్ళు తాగలే, జ్యూసే తాగినాం. ఒక 10 టైప్స్ ఆఫ్ మిఠాయిలు ఉండే, ఐస్ క్రీమ్స్ ఉండే. 10 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్, 10 టైప్స్ ఆఫ్ మిఠాయిస్. నేను వెజిటేరియన్ మాట్లాడుతున్నా. 10 టైప్స్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఓకే, 10 ఎన్నో వెరైటీ యొక్క సలాడ్స్,
అండ్ ఫుడ్ ఐటమ్స్ మళ్ళీ చాట్, సమోసాలు, అవి ఇవి, ఇడ్లీ, దోశ, అన్ని అసలు వేరే దేశాలలో మన ఫుడ్ తినాలంటే అది అదృష్టం. అది మీరు వెస్టీజ్ తప్ప వేరే ట్రిప్ లో వెళ్ళినారనుకోండి, అక్కడ వాళ్ళు ఏం ఫుడ్ అంటే అదే తినాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన గురించి వెస్టీజ్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ ఇస్తారు. ఆ 15th ఫ్లోర్ మీద స్విమ్మింగ్ పూల్ దగ్గర లైవ్ ఆర్కెస్ట్రా, ఆ ఫారెనర్స్ మన గురించి పాటలు పాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ముందు మొత్తం లావిష్, అక్కడ ఇట్లా బుఫే ఉంటది, అన్లిమిటెడ్ ఫుడ్, ఫ్రూట్స్ మనం తింటూ తింటూ వాళ్ళది ఎంజాయ్ చేస్తాము. ఎంత బాగుంటది. ఓకే, అక్కడ ఒక పెద్ద ఆడిటోరియం ఉంటది. అది ఆ ఆడిటోరియం ఎంత ఉంటది అంటే 800 సీట్స్ ఉంటాయి దాంట్లో. మన దగ్గర సినిమా కూడా అంత పెద్ద సినిమా థియేటర్స్ కూడా అంత పెద్దవి లేవు అనుకుంటా. అంత పెద్ద దాంట్లో ఆడిటోరియం ఉంటది. అక్కడ మ్యాజిక్ షోస్, మ్యూజిక్ ప్రోగ్రామ్, ఒక మూవీ చూసాం మేము, సర్కస్ చూసాము, రష్యన్ సర్కస్, వరల్డ్ ఫేమస్ రష్యన్ సర్కస్. అంటే ఒక టికెటే మనకు 30,000-40,000 ఉంటది. అక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఓకే, సో అచ్చా మనము ఉట్టిగా ఇట్లా కూర్చొని ఆ సర్కస్ చూడము. అక్కడ మన గురించి కౌంటర్స్ ఉంటాయి. మస్త్ కూల్ డ్రింక్స్, మస్త్ మంచూరియా, అది సమోసాలు, ఏమేమో గరం గరం ఇస్తూ ఉంటారు. అది తింటూ, అది జ్యూస్ తాగుకుంటూ ఎంజాయ్ చేయాలి. లైవ్ ఉంటది. మళ్ళీ ఒక రోజు డాన్స్ ప్రోగ్రామ్ ఉంటది. ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో దీపక్ సుద్ సార్ మనతో డాన్స్ చేస్తారు. అండ్ రోజు మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ బాలీవుడ్ డాన్సర్స్ అక్కడ వస్తారు. ఆ రెయిన్ డాన్స్ ఉంటది, ఇట్లా మీద నుంచి నకిలీ రెయిన్స్ పడుతూ ఉంటది. ఇక దాంట్లో మనం బాలీవుడ్ బీట్స్ మీద డాన్స్ చేస్తాము. ఈవినింగ్ డాన్స్ పార్టీ ఉంటది. అండ్ డే టైంలో జిమ్ ఉంటది. ఓకే, అక్కడ ఒక ఫ్లోర్ అయితే మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. అక్కడ మీరు షాపింగ్ చేసి అంత పెద్ద షిప్ ఉంటది అది. మేము రోజు మార్నింగ్ అక్కడ రన్నింగ్ చేసాము. గ్రౌండ్ కి వెళ్తాం కదా మార్నింగ్ వాక్ కి, అట్లా తిరిగినా మేము 1 కిలోమీటర్ లాగా ఉంటది. అది అంత పెద్ద ఉంటది. అది రన్నింగ్ చేసుకున్నాం మేము, షూస్ వేసుకొని యోగా చేసినాము, సూర్య నమస్కారాలు చేసినాము. అంత పెద్ద షిప్ ఉంటది అది. ఓకే, రాత్రి 12 బజే 9th ఫ్లోర్ మీద ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే మేము ఎస్పి బారల్ సార్ తో ఇట్లనే ఇట్లా కుర్చీలు పెట్టుకొని ఇట్లా డిస్కషన్ చేసుకున్నాము. అసలు డ్రీమ్స్ అంటే, లైఫ్ ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా మనం సంస్కారం ఇవ్వాలి. అది రాత్రి 12 బజే నుంచి రాత్రి ఇంకా చీకటి 2-3 గంటల వరకు మాట్లాడినాం. ఓకే, అండ్ మధ్యలో ఒక వ్యక్తి బర్త్డే ఉండే, ఆ కేక్ వాళ్ళు ఇచ్చారు, ఆ కేక్ కటింగ్ చేశాము. కొంతమంది చాయ్ తాగారు, కొంతమంది గరం గరము మిల్క్ తాగారు, కొంతమంది జ్యూసెస్ తాగారు. ఇంకా మన కమాలుద్దీన్ సార్ అయితే హైదరాబాదీ కదా, సో మిడ్ నైట్ బిర్యానీ అని అన్నాడు ఆయన. సో రాత్రికి అది 12-1 గంటకి 1 o'clock కి వాళ్ళకు అక్కడ హోటల్లో మిడ్ నైట్ గరం గరం చికెన్ సంథింగ్ వాళ్ళు తిన్నారు. అప్పుడు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక ₹1 ఇచ్చేది లేదు అక్కడ. అసలు మళ్ళీ మార్నింగ్ ఏమైతుంది, చలో చలో మనం చేరుకున్నాం, ఫుకెత్ సిటీ వచ్చింది అంటే చలో ఫుకెత్ సిటీ రాగానే అందరూ తయారవుతారు. మన బ్యాగ్స్, ఫొటోస్ దిగడానికి మెల్లగా చిన్న షిప్ లో మనకు దింపుతారు. చిన్న షిప్ నుంచి మెల్లగా మనం సిటీకి వెళ్తాము, సిటీలో ఎంజాయ్ చేసుకుంటాము, షాపింగ్ చేసుకుంటాము. మళ్ళీ అక్కడ ఆ బీచ్ ఉంటే బీచ్ లో ఎంజాయ్ చేసుకొని మళ్ళీ చిన్న షిప్ నుంచి మళ్ళీ మెల్లగా కిలోమీటర్ లోపల సముద్రంలో పెద్ద షిప్ లో ఎక్కుతాము. మళ్ళీ రాత్రికి డాన్స్ ఉంటది, ఫుల్ ఫుడ్ ఉంటది, పార్టీ ఉంటది. అసలు ఎటు చూస్తే అటు కిలోమీటర్స్ వరకు సముద్రమే, నీళ్ళే నీళ్ళు. ఇట్లా మనం ఇట్లా ఫ్లోట్ చేస్తాము. 7 స్టార్ హోటల్, రూమ్స్ చాలా బాగా, 2,000 మంది రూమ్స్ ఉంటాయి అక్కడ. 2,000 మంది ఉండొచ్చు, అంత పెద్ద అది ఉంటది. అంటే ఎన్నో విషయాలు. దాంట్లో బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉన్నది, మీరు గాల్ఫ్ ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ లో ఆడుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ 15th ఫ్లోర్ మీద ఉంటది, 11th ఫ్లోర్ మీద ఉంటది, 9th ఫ్లోర్ మీద ఉంటది, ఏమేమో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ప్రపంచం లాగా ఉంటాయి. ఓకే, సో చాలా అంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక సిటీ వస్తుంది. చలో పెనాంగ్ ఆగా అంటే, చలో పెనాంగ్ అంటే వేరే దేశం వచ్చిందంటే చలో మళ్ళీ పాస్పోర్ట్, వీసా తీసుకుంటాం అక్కడే, స్పాట్ వీసా తీసుకొని మళ్ళీ హాఫ్ డే అక్కడ సైట్ సీయింగ్ చేసుకొని మళ్ళీ వాపస్ క్రూజ్ మీద వస్తాం. ఎంత బాగుంటది.
ప్రతిదీ ఫిక్స్ ఉంటుంది, మనం జేబు నుంచి తీసేది ఏం లేదు. ఎక్స్ట్రా మీరు షాపింగ్ ఏదైనా చేసుకోవాలంటే అది మీ ఇష్టం, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై వెస్టీజ్. మీకు మీ లగేజ్ ఇక్కడ ఏమంటారు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తీసుకుంటే మా లగేజ్, నేను చెప్తున్నా మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వెస్టీజ్ వాళ్ళు ఏమన్నారంటే మీరందరూ మీ లగేజ్ తీసుకొని 5 గంటల వరకు వెస్టీజ్ ఆఫీస్ సికింద్రాబాద్కి వచ్చేయండి అని అన్నారు. అందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు, నేను భార్గవి మేమందరము మా లగేజ్ తీసుకొని సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఏసీ బస్లో మాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుపోయిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మా లగేజ్ తీసుకుంటే మేము శంషాబాద్ తర్వాత కోలాలంపూర్ దిగినాము, కోలాలంపూర్ నుంచి బస్ ఎక్కినాము, బస్ ఎక్కి మధ్యలో లంచ్ చేసుకొని ఆ 100 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటది. మళ్ళీ సముద్రంలో కొంచెం దూరం పోతే పెద్ద షిప్ ఉంటది. ఆ పెద్ద షిప్ లో ఎక్కి మాకు ఒక రూమ్ అలాట్ చేశారు. ఎక్కడో 9th ఫ్లోర్ లో ఒక రూమ్ మాకు ఇచ్చారు. ఆ రూమ్ కాడ మా లగేజ్ ఉండే, అంటే హైదరాబాద్ లో తీసుకున్న లగేజ్ అక్కడ మాకు దొరికింది. అంత వ్యవస్థ వాళ్ళు చేసినప్పుడు మేమైతే చాలా happy. ఆ రూమ్ మస్తు ఉండే, నేను భార్గవి మేము చాలా ఎంజాయ్ చేసినాము. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జస్ట్ ఈ సిల్వర్ లెవెల్లో ఈ ట్రిప్ మీరు తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ ఈజ్ క్వాలిఫైడ్ ఫార్ ఈ ట్రిప్. నెక్స్ట్ 4 months తర్వాత లండన్ స్కాట్లాండ్ ట్రిప్. ఇప్పుడే కరణ్ వాళ్ళు, సురేష్ భయ్య వాళ్ళు అందరూ స్విట్జర్లాండ్ పోయి వచ్చారు. సేమ్ ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటది. అది స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ లండన్ ట్రిప్ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ 4 months తర్వాత మనకు థాయిలాండ్ ట్రిప్ ఉన్నది. అరే ఎంత ఎంజాయ్మెంట్. సో స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ట్రిప్ కి డైమండ్ కావాలి మనం, మినిమం క్వాలిఫికేషన్. ఇప్పుడు స్విట్జర్లాండ్ ట్రిప్ ది కూడా అట్లనే ఉండే, మినిమం డైమండ్ అండ్ అప్కే ఉంటుంది అది. కానీ క్రూజ్ అండ్ థాయిలాండ్ అది సిల్వర్ డైరెక్టర్ అండ్ అబో. మీరు పని చేస్తే మీ కొంచెం భాగము ట్రావెల్ ఫండ్ అక్కడ జమ అవుతుంది. ఆ జమ చేసిన ట్రావెల్ ఫండ్ తో వాళ్ళు మనకు తీసుకుపోతారు. సో మనం ఏం చేయాలి, జల్దీ జల్దీ పని చేయాలి. మనం సిల్వర్ డైరెక్టర్ అయిపోవాలి. మన కింద ఎంతమంది బ్రౌన్స్ డైరెక్టర్ మనం క్రియేట్ చేసుకుంటే ఓకే, అంత మన ట్రావెల్ ఫండ్ జమ అవుతుంది. 40,000, 50,000, 60,000, 70,000 ఆ ట్రావెల్ ఫండ్ తో వాళ్ళు మనకు ఫారెన్ ట్రిప్ తీసుకుపోతారు. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనం మన జేబు నుంచి ఇచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీనికన్నా ఈజీ, इससे ज्यादा इजी कोई ट्रिप नहीं लगेगी. थाईलैंड जाना अलग है, लंदन जाना अलग है, लेकिन क्रूज जाना बिल्कुल अलग. అది ఆ ప్రపంచమే వేరే ఉన్నది. మా ఫొటోస్ చూడండి, నేను మళ్ళీ పెడతాను, నా ఇన్స్టాలో కూడా నేను పెట్టిన. ఓకే, సో ఇది అన్ని మీ గురించి వెయిట్ చేస్తుంది. ఇది మనం చేయలేదనుకో మనం ఎక్కడ ఉంటాము, అదే గల్లీలో ఉంటాము, అదే పాత బైక్ లోనే తిరుగుతూ ఉంటాము, అదే ఇల్లు ఉంటుంది, అదే టెన్షన్ ఉంటుంది పొద్దున లేవంగానే ఏం చేద్దాం ఎలా చేద్దాం అని. సో అందరికీ తెలుసు, ఇక్కడ సాధించిన వాళ్ళు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 500 people హైదరాబాద్ నుంచి ఆ క్రూజ్ మీద వెళ్ళబోతున్నారు. ఎంతమంది? 500 కూడా కావచ్చు, 1000 కూడా కావచ్చు. ఇప్పుడు మీ నిర్ణయం తీసుకుంటే మీరే రావచ్చు అందరు ఇక్కడ 50 మంది. ఓకే, సో అంటే ఇంత పెద్ద రివార్డ్ అన్ని కలిసి వచ్చింది నేను చెప్తున్నా కదా. ఇంకొకటి ఏమున్నది, నెక్స్ట్ అందరికి ఏం కావాలి, రికగ్నిషన్ కావాలి. చూడండి, ఆల్రెడీ రికగ్నిషన్ గురించి మనకు విన్నింగ్ టీమ్ ఎస్పి బాల్ సార్ చెప్పేశారు. మీరు 300 ప్లాన్ చేస్తే మీకు రికగ్నిషన్, మీరు 600 ప్లాన్ చేస్తే మీకు రికగ్నిషన్ విన్నింగ్ టీమ్ ఎఫ్ఆర్యులో, అండ్ మీరు 1000 ప్లాన్ చేసేస్తే జబర్దస్త్ డ్యూసిటీ రికగ్నిషన్ మీ గురించి. అంత అంత పెద్ద రికగ్నిషన్ మీ గురించి ఎక్కడ వెయిట్ చేస్తాం. సో 1000 కాకపోతే 300 మీద అయితే రికగ్నిషన్ ఉంది కదా, 600 మీద అయితే రికగ్నిషన్ ఉంది కదా, 1000 మీద అయితే రికగ్నిషన్. ఇంకా ఏం కావాలి మనకు చెప్పండి. ఓకే, టీమ్ క్రియేట్ అవుతుంది, మీరు పెద్ద లీడర్ కావచ్చు, మీకు పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ తో పాటు మీకు V20 ఓకే 5 crore క్లబ్ ఇన్కమ్ ఉన్నది ఇక్కడ. దీంతో పాటు మీరు కార్ ఫండ్ అచీవర్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు,
6 months లో ఏదైనా మీరు సాధించవచ్చు. కార్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 ఫారెన్ ట్రిప్స్ మీకు రావచ్చు. అండ్ అబోవ్ ఆల్ మీకు ఘనంగా రికగ్నిషన్. ఇంకా ఏం కావాలి వ్యక్తికి చెప్పండి? మంచి ఆరోగ్యము, మంచి ఎంజాయ్మెంట్, డబ్బు, కార్, ఫారెన్ ట్రిప్. వాట్ డూ యూ వాంట్ మోర్? ఇదంతా వస్తే లైఫ్ లో మార్పు రాదా మనకు? ఇన్కమ్ తో పాటు ఇవన్నీ వస్తే చాలా పెద్ద మార్పు. ఓకే, నేను ఇప్పుడే చెప్పిన కదా, మీ ఖాందాన్లో ఎవరు వెళ్ళలే ఆ షిప్ యొక్క జస్ట్ మీరు ఫోటో పెట్టండి, అందరికి చక్కర వస్తుంది, అబ్బా ఏం ట్రిప్ అయ్యని. కానీ దాని గురించి మనము కొంచెమైనా పని చేసేది ఉన్నది. నేనంటాను ఇదంతా మీరు చేస్తే బిజినెస్ ఎవరిది పెరుగుతున్నది? మీదే కదా. అది 100 ప్లాన్ అయితే కూడా మీ బిజినెస్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ పెరుగుతుంది. 200 ప్లాన్ అయితే కూడా మీదే ఇన్కమ్, మీ బిజినెస్. 1000 అని పెద్దగా ఉన్నదని మనము ఆలోచన చేసేది లేదు. ఇవాళ కొంచెం చేద్దాం. ఇవాళ నేను ముగ్గురికి ప్లాన్ చెప్పినా, ఓకే వెరీ గుడ్, బిజినెస్ పెరుగుతుంది, మనం మొమెంటంలో వస్తున్నాము, మన స్పీడ్ పెరుగుతున్నది, మన లోపల కదలిక, మొమెంటం, యాక్షన్ రావాలి. అండ్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది? డిసిషన్ చేసుకుంటేనే యాక్షన్ వస్తుంది, మొమెంటం వస్తుంది. అండ్ డిసిషన్ ఎందుకు చేసుకోవాలి? ఏం ఏం బేస్ ఉన్నది అసలు? ఎందుకు ఈ డిసిషన్ 1000 ప్లాన్ డిసిషన్ అంటే ఇవన్నీ దొరుకుతుంది కదా మనకు. ఇది వద్దా మనకు? ఎందుకు వచ్చినా మనం? మరి ఏం ఆపుతుంది ఇప్పుడు మనం? ఏం ఆపుతుంది చెప్పండి, మీరే చెప్పాలి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? వాట్ ఈస్ హోల్డింగ్ యూ? ఏం లాగుతుంది మనకు వెనుక? ఓకే, సో ఇప్పుడు మీరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చెప్పండి, ఇవి అన్ని మీకు కావాలా వద్దా? ఎస్ ఆర్ నోవా? ఇక్కడ ఉన్న 50 మంది ఎస్ ఆర్ నోవా రాయండి అక్కడ. ఓకే, ఇన్కమ్, పెద్ద ఇన్కమ్ వద్దా మనకు? పెద్ద లీడర్షిప్ వద్దా? కార్ వద్దా మనకు? V25 crore క్లబ్ ఇన్కమ్ వద్దా మనకు? 3 ఫారెన్ ట్రిప్ వద్దా మనకు? అండ్ मस्त रिकग्निशन అవసరం లేదా మనకు? रिकग्निशन नहीं चाहिए हमको, फॉरेन ट्रिप नहीं चाहिए, V20 में 5 crore क्लब हमको नहीं चाहिए, बड़ा टीम से बड़ा इनकम हमको नहीं चाहिए, 3 फॉरेन ट्रिप्स, कार अचीवमेंट, ये सब 6 महीने के हार्ड वर्क में आपको मिल सकता है. बहुत कुछ बड़ा हम कर सकते लाइफ. तो क्या रोक रहा है మీకు? ఏం ఆపుతుంది? ఎస్, వెరీ గుడ్, చాలా మంది ఎస్ ఎస్ అని రాస్తున్నారు. సో ఏం ఆపుతుంది అంటే ద వెరీ ఫస్ట్ థింగ్, ఒకటే ఒక విషయం ఆపుతుంది. ఓకే, 1000 ప్లానా? అబాబాబాబా, 1000 ప్లానా? నేను ఎట్లా చేయగలుగుతా? ఇది అబాబాబా ఎందుకు వస్తుంది అంటే నేను కొన్ని రోజుల నుంచి చేస్తున్నా కదా, నాకు తెలుసు ఎంత అవుతుంది అని. నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళి వచ్చిన అతని దగ్గర పోయి వచ్చిన, అతను ఏమన్నాడు, దీనికి అంటారు పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. పాస్ట్ ఎక్స్పీరియన్సే మనకు ఆపుతుంది. ఓకే, ఇప్పుడు నిన్న కుల్కర్ణి సార్ అన్నారు, సపోజ్ 20 ఓవర్స్ మ్యాచ్ ఉన్నది. ఓకే, 20 ఓవర్స్ మ్యాచ్ లో లాస్ట్ బాల్ వరకు కూడా మనం 6 కొట్టే ఒక అవకాశం ఉంటుంది. లే ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు అవుట్ అయిపోయారు, ఇప్పుడు ఏం ఆడతాం పోయి వదిలేద్దామంటే కాదు. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ వరకు మనము 6 కొట్టొచ్చు, మన రన్ చేసేసి మన మొత్తం టీం ని మనం గెలిపించవచ్చు. ప్రతి ఒక్క బాల్, లాస్ట్ బాల్ వరకు మనకు ఛాన్స్ ఉంటుంది గెలవడానికి. సేమ్ ఇక్కడ కూడా ఉన్నది. ఓకే, ఇంతకు ముందు చూడండి, క్రికెట్ లో మనకు 5 రోజులది ఒకటి ఉంటుండే, దానికి టెస్ట్ మ్యాచ్ అంటుండే. దాని తర్వాత వచ్చింది వన్ డే క్రికెట్ మ్యాచ్. నా ఎప్పుడు అవుతుంది T20 మ్యాచెస్. అండ్ ఆ 5 డే మ్యాచెస్ లో వాళ్ళు ఎంత సంపాదన చేసిండ్రు, దానికన్నా ఎక్కువ వన్ డేలో సంపాదన చేసిండ్రు క్రికెటర్స్. కానీ దానికన్నా 100 టైమ్స్ ఇన్కమ్ ఎక్కువ వాళ్ళకు T20లో వచ్చింది. ఎప్పటి నుంచి అయితే IPL వచ్చింది అప్పటి నుంచి. ఎందుకు? షార్ట్ మ్యాచ్ లో కట్టు టప్పు 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 కొట్టేసేయాలి అంతే, ఇక టైం లేదు మనకు. కొడితే 4-5 అంతే. సేమ్ మన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఇవాళ వరకు ఏవైతే మనం సాధించలేకపోయాము,
ఇది T20 మ్యాచ్ లాగా ఆడుకుంటే. ఓకే, సో ఇంతకుముందు కపిల్ దేవ్ వాళ్ళు అంట, పాత వాళ్ళు మొత్తం వాళ్ళ క్రికెట్ కెరియర్లో వరల్డ్ కప్ గెలిస్తే కూడా ఆ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు 100 crores కూడా సంపాదన చేయలేదట అప్పుడు. కానీ T20లో ఒక్కొక్క మ్యాచ్ లో వీళ్ళకు 100 crores వస్తుంది. జమానా మారిపోయింది. సో మనకు కూడా మనము పాత డౌట్స్, పాత ఫియర్, భయం, అరే దేనికి భయం, అరే లైఫ్ మారుతుంది అంటే దేనికి భయం? మనం లిమిటింగ్ బిలీఫ్ అంటారు. లిమిటింగ్ బిలీఫ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నడవలేకపోతున్నారు అని అనుకుందాము. ఒక వ్యక్తి కాలు లేదనుకోండి, కాలు లేదుకి తెలుగులో ఏమంటారు? లంగడే కో క్యా బోల్తే? కుంటి ఆయన బోల్తే. శివ గారు, ఎస్, అవును సార్. ఎస్ సార్. కుంట అయినా అనుకుందాం. సో కుంట అయినా నడవలేకపోతున్నాడు అంటే అతనికి ఒక కాలు లేదని. ఓకే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 కాళ్ళు ఉంటే కూడా చాలా మంది నడవలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ కుంటి అనే వ్యక్తి, కుంటి ఆయన అంటే ఆ కుంటితనము అనేది దిమాగ్లో ఉండిపోయింది, నేను నడవలేను అని. సో ఇది పెద్ద ఘోరమైన ప్రాబ్లం ఏమున్నది అంటే మన మైండ్లో నేను చేయలేను, ఈ ఈ ఈ రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నది, నేను చేయలేను. మీలో అన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకు అంటే విన్నింగ్ టీమ్ సిస్టంలో వచ్చిన తర్వాత అందరి లోపల పెద్ద లీడర్ అయ్యే క్వాలిటీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఫ్యాక్టర్ మీరు సాధించడానికి మీకు ఏమేం కావాలి మీ లోపల ఉన్నది. ఇప్పుడు ఒకటే పార్ట్ మిగిలింది, యాక్షన్ పార్ట్, పని చేసేది మిగిలింది అంతే. ఓకే, సో మనము ఇప్పుడు కూడా సేమ్ తప్పు చేసుకుంటే మంచిది కాదు. ఎవరు ఆపుతున్నారు అంటే మీ సీట్లో ఎవరైతే కూర్చున్నారు, మీరు అద్దంలో చూసుకుంటే ఎవరు కనిపిస్తారు, వాళ్ళే మీకు ఆపుతున్నారు, మిగతా ఎవరు మీకు ఆపుతలేరు. మీ మంచి భవిష్యత్తు, మీ మంచి లైఫ్, మీ కలలు సాకారం చేసుకోవడానికి ఇది ఒక స్టార్టింగ్ పునాది అనుకోండి. 6 months. ఈ 6 months లోపల నుంచే మీరు డ్యూసిటీ కావచ్చు, మీరు విఎంసిఎం కావచ్చు, మీ మర్సిడీస్ కి కూడా ఇదే పునాది కావచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్ 6-7 months 1 year లోపల చేసిన పనియే నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ తీసుకొస్తుంది. అందరిది సేమ్ ఉన్నది. ఓకే, సో ఎవరు ఆపుతున్నారు అంటే మనమే మనకు ఆపుతుంది. మన డౌట్ మనకు ఆపుతుంది, మన భయము మనకు ఆపుతుంది. ఆ లోపల ఏవైతే డౌట్ శబ్దం ఉన్నది కదా, ఆ లోపల ఏదైతే భయం శబ్దం ఉన్నది, దానికి పక్కకి పెట్టేసి పని చేద్దాం ఇక. ఓకే, సో పని చేయాలి. ఎందుకు పని చేయాలి అంటే ఇవన్నీ రివార్డ్స్, రిజల్ట్ మీ ముందు కనిపిస్తుంది, ఏమేం దొరకబోతుంది మీకు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్ట్రాంగ్ డిసిషన్ కావాలి. మనం ఇవ్వాలే, ఇప్పుడే ఇవన్నీ నాకు కావాలి అనుకుంటే స్ట్రాంగ్. అచ్చా ఇది కాలేదనుకో, 1000 ప్లాన్ కాలేదనుకో, సగం కూడా అయితే కూడా మనకు లాస్ అయినా, లాసే కాదు కదా. 1,00,000 ఇన్కమ్ రావాలి, 1,00,000 రాలేదనుకో, 50,000 వచ్చిందనుకో, సో ప్రాబ్లం ఏమున్నది? 50,000 వద్దా మీకు? మెర్సిడీస్ రాలేదు కానీ ఒక వేరే కార్ వచ్చింది, అయితే కార్ వద్దా మరి? ఓకే, ఫారెన్ ట్రిప్ లండన్ ఫారెన్ ట్రిప్ రాలేదు, థాయిలాండ్ ఫారెన్ ట్రిప్ వచ్చింది, అది వద్దా? మనకు అవసరం లేదా థాయిలాండ్? ఇవన్నీ అవసరమే. మనం V20లో మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం లేదా? సో కొంచెమైనా మనకు, ఓకే 1000 కాలేదు, 500 కూడా కావచ్చు. అరే 500 కూడా తక్కువనేనా? మంచి ఇన్కమ్ రావచ్చు. 500లో కూడా మీకు 6-7 పీపుల్ మంచిగా సీరియస్ పీపుల్ దొరికితే మీరు క్రౌన్ అండ్ అబోవ్ అయిపోతారు. క్రౌన్ అండ్ అబోవ్ అయిపోతే ఇన్కమ్ 1 lakh, ఇంకా వాళ్ళు క్రౌన్స్ అయిపోతే మీ ఇన్కమ్ 5 lakhs, వాళ్ళ కింద క్రౌన్స్ అయిపోతే మీ ఇన్కమ్ 10 lakhs.
కంపెనీ ప్రకారము ఇప్పుడు 6 legs లోనే మీరు 1 crore పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ 1000 ప్లాన్ లో మనము 6 legs నిర్మించలేమా? స్ట్రాంగ్ 6 legs అంతే చేయాలి, ఏమున్నది? ఓకే, సో చాయిస్ మీ దగ్గర ఉన్నది. ఇవాళ మనం ఎంచుకునే టైం ఉన్నది. సెలెక్షన్ आज हमको సెలెక్ట్ करना पड़ेगा मुझे कैसी లైఫ్ चाहिए. 6 months తర్వాత ఓకే నా లైఫ్ ఎట్లా ఉంటది అంటే ఫిబ్రవరి తర్వాత ఏమొస్తుంది? రామనవమి వస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ ఏమొస్తుంది? ఉగాది, ఫస్ట్ ఉగాది పండుగ వస్తుంది. సేమ్ అదే రూట్ లో అదే వేలో ఉగాది చేసుకోవాలా, లేకపోతే కొత్త వేలో ఉగాది మనకు కావాలా? న్యూ ఇయర్ ఎట్లా కావాలి? ఇవాళ మనము దానికి డిసైడ్ చేసి సెలెక్ట్ చేయాలి. ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇవాళ నేను దీక్ష వేసుకున్నా, ఇప్పుడు ఇట్లా ఒక మాల వేసుకున్నాను అంటాం కదా, ఒక మాల వేసుకున్నా. ఏ మాల అంటే మిషన్ 1000 ప్లాన్ కథం. ఓకే, ఎక్కువ తక్కువ అయితే నో ప్రాబ్లం. నేను నిన్న ఒక ఆఫర్ ఇచ్చిన, ఇవాళ మార్నింగ్ కూడా ఇచ్చిన. ఈ 2 months లోపల ఫిబ్రవరి, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఎవరైనా 100 ప్లాన్ చేస్తే కూడా మాతో మీకు లంచ్ ఉంటుంది. లావిష్ లంచ్ బుఫెట్ మీద వెళ్దాం, చలో ఎంజాయ్ చేద్దాం మనం. 100 ప్లాన్ మీ సిపి యాప్లో, విన్నింగ్ టీమ్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఎప్పటి వరకు? 2 months, 30th అక్టోబర్ వరకు ఛాన్స్ ఉంది. 100 ప్లాన్ అయితే చేయగలుగుతాం కదా. ఓకే, సో ఇంతైనా చేయాలి. సో చాయిస్ మనది ఉన్నది, చాయిస్ సెలెక్షన్. ఛాలెంజెస్ ఉంటాయి. నాకు సార్ చాలా కష్టాలు ఉన్నాయి, నాకు అప్పు ఉన్నది, నాకు టెన్షన్ ఉన్నది, ఇది ఉన్నది, అది. చూడండి, టెన్షన్స్ అండ్ అప్పు ఛాలెంజెస్ లోనే పెద్ద సక్సెస్ నిర్మిస్తుంది. అంత బాగుంటే పెద్ద సక్సెస్ రాదు. కష్టాల నుంచే ఫలితం వస్తుంది. కష్టం ఉంటేనే పెద్ద సాధన చేసి పెద్దది అచీవ్మెంట్ అవుతుంది. సో ఇవాళ మనకు కష్టం ఉన్నది, ఛాలెంజ్ ఉన్నది అంటే ఆ ఛాలెంజ్ నుంచే మనకు అది గొప్ప సాధించేది వస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. అందరూ ఎక్కడైనా, ఇది వెస్టీజ్ అని కాదు, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటేనే ఏదో పెద్దగా చేసి సొల్యూషన్ తీసుకొస్తాం. ప్రపంచంలో ఎక్కడైనా అంతే ఉన్నది. సో ఇవాళ ఛాలెంజెస్ వస్తున్నాయంటే మనకు పర్పస్ రావాలి, ఒక ధ్యేయం కావాలి. ఈ ఛాలెంజెస్ నుంచి బయటపడాలి. ఇవన్నీ చెప్పిన రివార్డ్స్, అవార్డ్స్ నాకు కావాలి. ఈ ధ్యేయం పెట్టుకుంటే ఇవాళ నుంచే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనం మన కష్టము, హార్డ్ వర్క్ చేయడానికి తయారు ఉండాలి. కన్సిస్టెన్సీ రోజు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక డిసిప్లిన్ చేస్తున్నాం మనం. డిసిప్లిన్ చేసేస్తే ఏమవుతుంది? ఇది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి ఏమైపోతుంది? అందరూ డ్యూసిటీ అయిపోతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చూడండి, ఈ ఈ 5 months 6 months మీరు చేసే త్యాగము మీకు ఓకే మర్సిడీస్ బెంజ్ తీసుకురావడానికి పునాది కావచ్చు, మీ డ్యూసిటీకి పునాది కావచ్చు, మీ 10 lakhs ఇన్కమ్కి ఇదే పునాది కావచ్చు. ఓకే, సో ఇది వదలొద్దు నేను అంటాను. ఇవి అన్ని దొరుకుతుంది సార్, ఓకే బాగుంది, కానీ దీనికన్నా పెద్ద ఇంకొకటి దొరికేది ఉన్నది. అది ఏం దొరుకుతుంది తెలుసా? మన లోపల ఒక గొప్పతనం, ఒక ఆత్మవిశ్వాసం. 5 నెలలు 6 నెలలు కష్టపడిన తర్వాత ఎస్ నేను చేయగలుగుతా అని ఎప్పుడైతే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆ వ్యక్తి వేరే వ్యక్తి అయిపోతారు. ఒక బిగ్ లీడర్ లాగా క్రియేట్ అవుతారు. ఎందుకంటే ప్రాసెస్ తో ఏమైతుంది? మీరు ఇది సాధించారు, ఇన్కమ్ సాధించారు కాదు, మీరు ఒక కొత్త వ్యక్తి లాగా ఏర్పడిండు. ఒక కొత్త వ్యక్తి మీ లోపల నుంచి బయటికి వచ్చింది. ఆ ప్రాసెస్ తోనే అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ మీరు मिलिट्री ज्वाइन अయ్యారనుకో, आप सभी लोग मिलिट्री में ज्वाइन हो गए सोल्जर बनने के लिए. तो आज मिलिट्री ज्वाइन होते, कल आपको बंदूक दे देते, राइफल दे देते, चलो सोल्जर बन गए, ऐसा रहता? नो, మీకు 6 months to 1 year ట్రైనింగ్ కి తీసుకోపోతారు. ఆ ట్రైనింగ్ లో ఏం చేస్తారు? ఫుల్ కష్టం ఉంటుంది ట్రైనింగ్. రోజు పరేడ్ చేయాలి, దుంకాలి, రన్నింగ్ చేయాలి. అది ఆ కష్టం అయిన తర్వాత 1 year తర్వాత మీరు ఒక సోల్జర్ లాగా తయారవుతారు. అది సోల్జర్ అంటే అతని ముందు ఎవరు నిలబడలేరు. రైఫల్ ఓకే AK-47 ఇచ్చేస్తారు, పక్క పక్క మని కొట్టొచ్చు.
సో మనం కూడా ఈ ప్రాసెస్ లో పోతే మనం కూడా ఒక బిగ్ లీడర్ లాగా బయటికి వస్తాం. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. నేను ఏమంటున్నాను, ఎన్ని విషయాలు కలిసి వచ్చింది, ఈ ఛాన్స్ మిస్ కావద్దు. మళ్ళీ జీవితంలో ఇది రాదు నేను అంటాను, నిజంగా అంటున్నా. మళ్ళీ ఈ జీవితంలో 3 ఫారెన్ ట్రిప్ రాదు, ఇంత గొప్ప రికగ్నిషన్ రాదు, ఓకే, 5 crore క్లబ్ రాదు, ఓకే, మీరు ఆ, ఆ, ఏమంటారు ఇక్కడ స్టార్ క్రూజ్ మళ్ళీ రాదు. 5 years తర్వాత స్టార్ క్రూజ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 5 years అది వస్తుందా, ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. ఆయన ఇన్కమ్ అయితే వస్తుంది, మీరు డియూసిటీ కావచ్చు. ఓకే, ఒక్క నిర్ణయం మీ లైఫ్ లో మార్పు తీసుకురాగలుగుతుంది. సో దట్స్ ఆల్ నేను చెప్పేది. చూడండి, మన లోపలే ఏదో మనకు ఆపుతుంది, అండ్ అది ఆపేది ఒక విచారమే. అది చెప్తాం కదా, ఏనుగు ఎప్పుడైతే చిన్నగా ఉంటది, ఏనుగు పిల్ల చిన్నగా ఉన్నప్పుడే ఒక రస్సీతో, ఒక చిన్న దారంతో అతన్ని కట్టేస్తారు. కట్టేస్తే అది ఇట్లా ఇట్లా కదలేక ముందు దానికి చైన్ కట్టేస్తారు. పెద్దగైన తర్వాత దారంతో కడతారు, చిన్నప్పుడు చైన్ తో కడతారు. చైన్ తో కడితే అది ఇట్లా ఇట్లా గుంజి ప్రయత్నం చేస్తుంది, ఏం కాదు, బయటికి వెళ్ళలే. ఎందుకు? చైన్ ఉన్నది, గట్టిగా ఉంటది. ఆ అలవాటు అయ్యి 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 పెద్దగా అయిపోయింది. అది పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చైన్ తో కట్టరు, చిన్న ఒక రస్సీతో కట్టేస్తారు, దారంతో. కానీ అతని మైండ్ లో ఏమున్నది, ఇది చైనే ఉన్నది అని అనుకుంటది అది. ఆమా మనం బయటికి పోలేము అని అక్కడే ఉంటది, అక్కడే కూర్చొని ఉంటది. దీనికి అంటారు మెంటల్ బ్యారియర్. మన మైండ్ లోనే మనము స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకొని ఉన్నాం. అది తీసి పడేయండి. మీ గురించి గొప్ప లైఫ్ మీకు పిలుస్తుంది, గొప్ప లైఫ్, గొప్ప ఇన్కమ్, స్టార్ క్రూజ్ మిమ్మల్ని పిలుస్తుంది. అండ్ ఇంత ఈజీ సాధించేది. ఓకే, మనం చేద్దాము. ఓకే, ఎంతమంది చేయడానికి ఎస్ అంటున్నారు చెప్పండి నాకు. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్తాను అది సాధించడానికి. ఎంతమంది అంటున్నారు ఎస్ సార్ నేను వస్తాను, ఐ వాంట్ దిస్ ట్రిప్, ఐ వాంట్ దిస్ సెలబ్రేషన్, రికగ్నిషన్. ఓకే, ఏం దొరుకుతుంది మనకు తెలిసిపోయింది. పని చేయకపోతే మనం ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాము అని అర్థమైపోయింది. ఇప్పుడు పని చేయాలి. ఓకే, సో ఆ పనిలో ఫస్ట్ పని మనం ఏం చేయాలి అనుకుంటే, మీరు రాయండి. నేను ఇవాళ ఇప్పుడు ఏమేం చెప్పినా అది మీ గోడ మీద అతికించేసేయండి. ఓకే, ఎస్ నేను 1000 ప్లాన్ చేస్తున్నా, దాంట్లో సక్సెస్ఫుల్లీ చేస్తాను, దాంట్లో నేను 1 lakh అబో ఇన్కమ్ సాధిస్తాను. పెట్టండి, ఏమున్నది. B20 5 crore క్లబ్ నేను క్వాలిఫై అవుతా, చెప్పండి, రాసుకోండి. రాసుకుంటేనే పవర్. నేను కార్ ఫండ్ తో కార్ తీసుకుంటా, నెక్స్ట్ ఆ 3 ఫారెన్ ట్రిప్ కి నేను వెళ్తా, దాంట్లో ఫస్ట్ క్రూజ్ ఫోటో పెట్టండి. మీరు పెద్ద పెద్ద షిప్ ఫోటో పెట్టండి, డిక్లేర్ చేయండి హస్బెండ్ వైఫ్ మనం ఇక్కడ వెళ్ళాలి, ఈ ట్రిప్ కి వెళ్ళాలి అనుకుంటే రాబోయే 6 months లో పండగ వస్తుంది. ఇప్పుడు దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, కార్తీక మాసం ఉంటది, హ్యాపీ న్యూ ఇయర్ ఉంటది, ఓకే, క్రిస్మస్ రావచ్చు, సంక్రాంతి రావచ్చు. ఇవన్నిట్లో మనం జర జాగ్రత్తగా ఉండాలి. మన టైం ఎక్కడ పెట్టాలి, దీని మీద పెట్టాలి. ఆల్రెడీ రేపటి నుంచి మళ్ళీ గణపతి స్టార్ట్ అయిపోయింది, 10 రోజులు. సో మనం ఈసారి మన పండుగలు ఎక్కడ అంటే ప్లాన్స్ లోనే పండుగ, ఫస్ట్ ప్లాన్ దాని మీదనే ధ్యాస. ఓకే, మళ్ళీ మధ్యలో బర్త్డే రావచ్చు, పెళ్ళిళ్ళు రావచ్చు, వర్షం పడవచ్చు. ఇప్పుడు చలికాలం ఉంటది, ఇట్లా ఇట్లా అవుతాము, విలేజెస్ కి వెళ్ళాలి, షోది ప్లాన్ చేయాలి, అగ్రి ప్లాన్ చేయాలి. ఇవన్నీ 6 months గురించి తయారైపోవాలి. తయారంతే మైండ్ లో అనుకుంటే ఇవన్నీ మనకు కష్టంగా అనిపించదు, యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ రాసుకోండి. రికగ్నిషన్, ఆ FRA లో నా రికగ్నిషన్ జరగబోతుంది. అండ్ రోజు ఎస్పి బాల్ సాబ్ మనకు ఇచ్చిన ఆ మెడిటేషన్ విజువలైజేషన్ చేయండి. ఒక 10 minutes మార్నింగ్ ఈవినింగ్ పండుకునే ముందు లేవంగానే మన లోపల మైండ్ పవర్ వస్తుంది. నిన్న నేను ఒక పుస్తకం చదువుతున్నా, ఒక వ్యక్తి ఏం చేసిండంటే
అతనికి కావాల్సిన ఆ ఒక ఇన్కమ్ ని రాసుకున్నాడు. ఇంకా సంథింగ్ ఒక ఆర్డర్ గురించి, ఆర్డర్ కాదు ఏమంటారు, ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ నాకే రావాలి అని ఒక సెల్ఫ్ టాక్ రాసుకున్నాడట. సెల్ఫ్ టాక్ రాసుకొని 24 hours అతన్ని వినడం స్టార్ట్ చేసింది. ఎస్ భగవంతు మీ మీ దయ వల్ల ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చింది. సపోజ్ అనుకుందాము ఒక 50 లక్షల కాంట్రాక్ట్ నాకే వచ్చింది, కాంట్రాక్ట్ నాకే వచ్చింది అంటే థర్డ్ డే ఆ కాంట్రాక్ట్ అతనికి వచ్చిందట. ఫస్ట్ డే అతనికి బిలీవ్ కాలే, అంత పెద్ద కాంట్రాక్ట్ నాకెట్లా వస్తుందని. ఇది నిజమైన మాట నేను చెప్తున్నా. అట్లా చాలా మందికి వచ్చిన ఏం మనం రోజు సెల్ఫ్ టాక్ చేసుకుంటూ పోతాము. ఎస్ ఐఎమ్ డూయింగ్ 1000 ప్లాన్, ఎస్ నేను ఆ స్టార్ క్రూజ్ దానికి క్వాలిఫై అయిపోయినా, నేను వెళ్తున్నా, నేను మా భార్య ఇద్దరం వెళ్తున్నాము అని అనుకుంటూ ఉంటే నిజంగా సంథింగ్ గొప్పది మన లోపల పవర్ అనేది బయటికి వస్తుంది. సో సెల్ఫ్ టాక్ చేయండి, మెడిటేషన్ విజువలైజేషన్ చేయండి, అండ్ నెక్స్ట్ ఉన్నది లిస్ట్ బిల్డింగ్ చేయాలి. ఇప్పుడే ఛాలెంజెస్ వస్తాయి, మనకు ఛాలెంజెస్ వస్తాయి. చూడండి, 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ 1 step అని అంటారు. 1000 kilometer యొక్క జర్నీ, ప్రయాణం అనేది ఒక అడుగుతో, ఒక స్టెప్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఒక స్టెప్ మనం ఫస్ట్ తీసుకోవాలి. అరే 1000 kilometer ఎట్లా నేను నడవగలుగుతా అంటే, అరే ఫస్ట్ స్టెప్ అయితే దాని తర్వాత ఇంకొక స్టెప్ వేయి, దాని తర్వాత ఇంకొక స్టెప్, చిన్న చిన్న స్టెప్ తోనే మనం పెద్ద యాత్ర కంప్లీట్ చేసుకుంటాం. సో మనము 1000 ప్లాన్ ఓకే భయ్, ఇవాళ 5 ప్లాన్ అయితే ప్లాన్ చేద్దాం, ఒక్కటైనా చేద్దాం, రేపు 3 కావచ్చు, ఎల్లుండి 5 కావచ్చు, దాని తర్వాత 6 కూడా కావచ్చు, సడన్లీ ఒక పెద్ద హోమ్ మీటింగ్ రావచ్చు, అక్కడ అందరూ 50 మంది కూర్చోవచ్చు, సడన్లీ పెద్ద ప్లాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో 1000 mile జర్నీ స్టార్ట్స్ విత్ 1 step. ఓకే, 1000 అడుగుల ప్రయాణము ఒక్క అడుగుతోనే, ఒక స్టెప్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆ స్టెప్ మనం వేసుకోవడానికి మెంటలీ తయారైపోవాలి. ఇక్కడ కమాండ్, ఎస్ ఐఎమ్ ఇన్ టు దిస్, నేను చేస్తాను, ఐఎమ్ రెడీ, ఆ స్టెప్స్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను. పుష్ యువర్ సెల్ఫ్. పుష్ అంటే చేయబుద్ధి అయితే లేదు, అయినా కూడా చేయాలి. ఎందుకు చేయాలి, ఇక్కడ రాసుకున్నా కదా, ఆ క్రూజ్ ట్రిప్ నేను వెళ్ళాలి, అందు గురించి నేను చేయాలి. ఓకే, సో ఎన్నోసార్లు మనమే మనకు ఆపుకుంటాము, మన మైండే లేజీ అయిపోతుంది, మన మైండ్ వాళ్ళ వద్దులే అని అంటది. అప్పుడు కూడా లేలే నేను చేస్తాను అని మనకు మనం పుష్ చేసుకుంటే చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఫొటోస్ నేను మళ్ళీ పెడతాను. సో ఏం చేయాలి ఇప్పుడు, యాక్షన్ పార్ట్ మాట్లాడి నేను ఎండ్ చేస్తాను. ఓకే, చూడండి, ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఇవాళ వరకు మనం ఎవరెవరితో కలిసినామో వాళ్ళందరి లిస్ట్ పెట్టండి. మీ డైరెక్ట్ లిస్ట్, దాని తర్వాత మీ డౌన్ లైన్ లిస్ట్, ఓకే, మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరిది లిస్ట్, మీ పిల్లలు ఉంటే పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ లిస్ట్, అమ్మా నాన్న వాళ్ళ లిస్ట్. ఎంత లిస్ట్ మనం సేకరించగలిగితే అంత పెద్ద లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే మన దగ్గర టైం తక్కువ ఉంది, ప్లాన్లు ఎక్కువ చేసేది ఉన్నది. రోజు 8 to 10 ప్లాన్ చేయాలంటే ఇది చాలా స్పీడ్ గా చేసేది ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా మనం ప్లాన్ చెప్తున్నాము అంటే పెద్ద పెద్ద ప్లాన్ చెప్పే అవసరం లేదు. హెల్త్ ప్లాన్ ఉంటే షార్ట్, బిజినెస్ ప్లాన్ ఉంటే షార్ట్. మన మ్యాగజైన్ చూపెట్టండి, వీళ్ళందరూ కార్ అచీవర్స్, వీళ్ళందరూ ఇన్కమ్ సాధించిన వాళ్ళు, సండే మీరు కలిస్తే వీళ్ళందరితో పరిచయం చేపిస్తా. ఓకే, ఇవాళ కూడా ఎవరికైనా ప్లాన్ చెప్తే మీరు ఇవాళ మాతో కనెక్ట్ అయ్యి ఈ 6 months మాతో పని చేస్తే మీరు కూడా స్టార్ క్రూజ్ కి రావచ్చు. బస్ ఈ యొక్క సెంటెన్స్ లో ప్లాన్ అయిపోతుంది. ఓకే, సో షార్ట్ ప్లాన్ చేయండి, ఎక్కువలో ఎక్కువ మందికి చెప్పండి, మళ్ళీ ఫాలో అప్స్ లో మనకు అవుతూ ఉంటుంది. సో మీ లిస్ట్ కావాలి, మీ డౌన్ లైన్ లిస్ట్, మీ డౌన్ లైన్ కింద 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 ఎవరెవరు ఉన్నారు అందరి లిస్ట్ మీరు పట్టుకోండి. ఎక్కడి వరకు పట్టుకోవాలి, ఎవరైతే మీలాగా 1000 ప్లాన్ లో పని చేయడానికి తయారు లేరు వాళ్ళందరి లిస్ట్ మీదే. మీ కింద వాళ్ళు ఎవరైనా 1000 ప్లాన్ కి తయారైపోతే మళ్ళీ వాళ్ళు సపరేట్ గా ఇండిపెండెంట్లీ వాళ్ళు చేసుకుంటారు.
ఓకే, అప్పుడు వరకు మీరు వెళ్తున్నారంటే అది మీకే కౌంట్ అవుతుంది. మీ డౌన్లైన్ ప్లాన్ కి మీరు వెళ్తే కూడా మీకే కౌంట్ అవుతుంది. ఎందుకు? అతను 1000 ప్లాన్ లో లేరు, మీరు ఉన్నారు. అతను 1000 ప్లాన్ లో ఉంటే అతనికి కౌంట్ అవుతుంది. అతను ఇండిపెండెంట్ చేయాలి. అప్లైన్ మీద ఆధారపడేది లేదు. నేర్చుకోండి, జల్దీ జల్దీ నేర్చుకోండి. డౌన్లైన్ మీద ఆధారపడేది లేదు. నేర్చుకోండి, జల్దీ జల్దీ పని చేయండి. ఓకే, సో లిస్ట్ బిల్డింగ్ అయిపోయింది. యాక్షన్ పార్ట్ లో నేను చెప్పిన మీకు, యాక్షన్ పార్ట్ లో ఫస్ట్ కాలింగ్ అలవాట చేయండి. రోజు ఒక 10-15 పీపుల్ కి కాలింగ్ చేసి అలవాట. మన దగ్గర లిస్ట్ ఉంటే మనం కాల్ చేస్తాము, హలో అండ్ మేము ఒక ఆపర్చునిటీలో వర్క్ చేస్తున్నాము, ఈ ఆపర్చునిటీలో నెక్స్ట్ 6 months లో మీరు స్టార్ క్రూజ్ ట్రిప్ తీసుకోవచ్చు, దాని గురించి ఒకసారి మనము కలవాలి, ఏమున్నది ఎలా అంటే నేను చెప్తాను. ఒక 15 minutes చెప్తాను, దానికన్నా ఎక్కువ నా దగ్గర కూడా టైం లేదు. 15 minutes లోనే పట్ 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 చెప్పేయాలి. మన ఆ ఇది ఛాంపియన్స్ మన యాటిట్యూడ్ బుక్ చూపెట్టాలి. మళ్ళీ వాళ్ళకు ఎక్కువ గంటలు గంటలు మాట్లాడేది అవసరం లేదు. జల్దీ ఫినిష్ చేసి ఏం చేయాలి, నేను ఇంకొక చోట వెళ్ళాలి సార్, మీరు ఏం చేయండి అంటే ఇది ఫామ్ ఫిల్అప్ చేసేయండి, రిజిస్టర్ చేయండి, మిగతా విషయాలు సండే అక్కడ బొగ్గులు కుంటాలు మీటింగ్ ఉంటుంది, అక్కడ మాట్లాడదాం. ఇన్వైట్ చేయండి. ఇంకా ఫర్దర్ మనకు డైలీ మాది క్లాసెస్ ఉంటుంది, మార్నింగ్ జూమ్ క్లాస్ సిపి అటెండ్ చేయండి. మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే సిపి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, విన్నింగ్ టీమ్ యాప్. అండ్ వాళ్ళ ముందు యువర్ వ్యూస్ ఫామ్ పెట్టాలి. ఇది ఒక్క యువర్ వ్యూ ఫామ్ వాళ్ళు పెట్టేస్తే సార్ మీకు స్టార్ క్రూజ్ అంటే మంచిగా అనిపిస్తుంది కదా, ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కదా. సో దాని గురించి ఇంకా మన ఫ్రెండ్స్ కూడా దీనికి ఇష్టపడతారు, అందరికీ ఫారెన్ ట్రిప్ అంటే ఇష్టమే. సో ఒక 5 పేర్లు రాయండి ఇక్కడ. మంచి ఆరోగ్యం గురించి మాట్లాడితే, ఆరోగ్యం అయితే మంచి అందరికీ కావాలి కదా. పిల్లలు ఉన్నారు, చిప్స్ చాక్లెట్స్ ఎక్కువ తింటున్నారు, పిల్లల ఆరోగ్యం బరాబర్ లేదు. సో అందరికీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఉంటది కదా, వాళ్ళ యొక్క పేర్లు రాయండి 5 మందిది. ఫేస్ కేర్ అందరికీ అవసరమే, వాళ్ళ పేర్లు రాయండి. అగ్రికల్చర్ మంచిగా అనిపిస్తుంది, అందరికీ అవసరమే, మంచి అగ్రికల్చర్ కావాలి, వాళ్ళ పేర్లు రాయండి. సో ఒక్క వ్యక్తికి మనం ప్లాన్ చెప్తే 5 మంది పేర్లు మన చేతిలో ఉంటది. ఆ 5 మందికి మళ్ళీ ప్లాన్ చెప్తే ఇంకా 5 మంది పేర్లు మనకు వస్తాయి, అంటే 25 వచ్చేస్తుంది. ఆ 25 చేసే వరకు ఇంకా కింద కింద ఇట్లా పేర్లు వస్తుంటాయి. మన మన టార్గెట్ ఏమున్నది, 8 to 10 legs వేయాలి, దాంట్లో 8 legs ని మనము కింద 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 తీసుకుపోవాలి. ఆ 8 legs కి స్ట్రాంగ్ చేయాలి. ఒక్కొక్క లెగ్ లో 3000 పివి 6000 పివి చేయాలి. 3000 పివి చేస్తే ఏమైతుంది, ఓకే, వాళ్ళకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. 600 పివి చేస్తే ఎల్ఓపి వస్తుంది. మన టార్గెట్ అంతే ఉన్నది. 6 legs మన టార్గెట్. కానీ ఒక్కొక్కసారి ఒక లెగ్ కింద మీద అవుతుంది, అందుగురించి 2 legs ఎక్స్ట్రా పెట్టుకోండి, 8 legs మీద పని చేయండి. కింద కింద వర్క్ తీసుకుపోండి. స్ట్రక్చర్ చెప్పేసిన, నేను ఏం చేయాలి అది కూడా చెప్పేసిన. లిస్ట్ బిల్డింగ్ చేయాలి, ప్లాన్ చెప్పాలి, అది కూడా చెప్పిన. షార్ట్ ప్లాన్, హెల్త్ ప్లాన్, బిజినెస్ ప్లాన్, ఫారెన్ ట్రిప్ ప్లానే చెప్పొచ్చు. ఫారెన్ ట్రిప్ ప్లాన్ అంతే. సోషల్ మీడియా యూజ్ చేయండి, సోషల్ మీడియాలో రైట్. సో work with us for 6 months and you may get ఓకే, మీరు కూడా స్టార్ క్రూజ్ కి రావచ్చు. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ. ఓకే, హెల్త్ సంబంధించిన మన వీడియోస్ పెట్టండి, మంచి ఆరోగ్యం గురించి కాంటాక్ట్ అస్. ఫిట్నెస్ ప్రొడక్ట్స్ జిమ్ వాళ్ళకు చెప్తున్నాము, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ అస్, ఫోటో పెట్టండి బిఫోర్ ఆఫ్టర్. సో హెల్త్ ప్లాన్ చేయొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయొచ్చు, పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడవచ్చు, లేడీస్ ఆరోగ్యం గురించి మాట్లాడవచ్చు, ముసలోళ్ళ గురించి, మొక్కల నొప్పి గురించి మాట్లాడవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఉన్నది. ముఖ సౌందర్యం గురించి మాట్లాడవచ్చు, అగ్రి గురించి మాట్లాడవచ్చు, ఓన్లీ ఫారెన్ ట్రిప్ గురించి మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. ఒక్క ప్లాన్ చెప్తే 5 యొక్క పేర్లు మనం తీసుకోవాలి. హోమ్ మీటింగ్ చేస్తే ఇంకా మంచిదే. ఒక్క హోమ్ మీటింగ్ లో 5 కూర్చుంటే మనకు 3 కౌంట్ అవుతుంది, 3 కౌంట్ అవుతుంది. అండ్ 5 కన్నా ఎక్కువ మంది కూర్చుంటే 4 కౌంట్ అవుతుంది, 10 మంది వరకు కౌంట్ అవుతుంది. 10 మంది వరకు కూర్చుంటే 4 దాంట్లో కౌంట్ అవుతుంది, మనం 4. అండ్ ప్రతి దాంట్లో మనం ఫోటో తీసుకోవాలి. అండ్ ఆ విన్నింగ్ టీమ్ యాప్ లో అప్లోడ్ చేయడం నేర్చుకోండి. ఏదైనా ఉంటే అప్లైన్తో మాట్లాడాలి.
ఓకే, నా లాస్ట్ లో ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎలా ఎలా చేయాలి, సొసైటీస్ లో వెళ్ళండి, అపార్ట్మెంట్స్ లో వెళ్ళండి, ఒక అప్లికేషన్ ఇవ్వండి, మేము దీని మీద వర్క్ చేస్తున్నాము, ఆరోగ్యం సంబంధించినవి. కోల్డ్ కాంటాక్టింగ్ చేయాలి. కోల్డ్ కాంటాక్టింగ్ గురించి మన దగ్గర అందరూ చేస్తున్నారు. సో మన దగ్గర చాలా మంది ఆల్రెడీ మంచి ఎక్స్పర్ట్ అయిపోయారు. మన అనిత అక్క ఉన్నారు, సురేష్ భయ్య ఉన్నారు, సుప్రీత్ అక్క ఉన్నారు, ఇక్కడ శివ ఉన్నారు, చిన్న కేశవులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు నేను తీసుకోలేను, సారీ ఫర్ దట్. కానీ కోల్డ్ కాంటాక్టింగ్ మనం ఒక 10-20 కోల్డ్ కాంటాక్టింగ్ చేసుకుంటే చాలు. దాని తర్వాత వాళ్ళ కింద కింద నుంచే మనకు లిస్ట్ మీద పని చేసేది ఉన్నది. సో ఎస్పి బాలసాబ్ ఏమన్నారు, విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేసుకోండి, 1000 కాదు 2000 3000 ప్రింటింగ్ చేసుకోండి. రోజు మన టార్గెట్ ఏమి ఉండాలి, ఒక 20 మందికి హలో హాయ్ అని మనం కార్డ్ షేరింగ్ చేసుకోవాలి, షాప్స్ లో, బ్యాంక్ లో, బస్ లో, ఎక్కడ అంటే అక్కడ. సెకండ్, మన స్టేటస్ ని మనము యూజ్ చేసుకోండి. ఓకే, వాట్సాప్ స్టేటస్ హెల్త్ గురించి, వాటర్ ప్యూరిఫైయర్ గురించి, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ గురించి, అగ్రి గురించి, ఫారెన్ ట్రిప్ గురించి, మీకు కూడా ఛాన్స్ ఉంది అని ఒక క్యాప్షన్ పెట్టండి. ఫుడ్ ప్యాచ్ ఫోటో పెట్టండి, ఆ ఫుడ్ ప్యాచ్ వీడియో పెట్టండి, ఏదో సంథింగ్ పెడుతూ ఉంటే రెస్పాన్స్ వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ లో మనం ఉంటాము, ఆ వాట్సాప్ గ్రూప్ లో మన గురించి కొంచెం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ పెట్టండి, లేకపోతే పర్సనల్లీ కాల్ చేయండి. సపోజ్ మనం ఒక స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాము అనుకుందాము, అక్కడ మనకు ఫోన్ నెంబర్స్ కనిపిస్తాయి. సో హలో సార్, నేను కూడా, మా అబ్బాయి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు, మీ అబ్బాయి కూడా ఆ స్కూల్లోనే ఉన్నారు. సో నైస్ టు టాక్ టు యూ, జస్ట్ 1 minute అని మాట్లాడతా, మేము ఒక మిషన్ లో పని చేస్తున్నాము, హ్యాపీ ఫ్యామిలీ హెల్దీ ఫ్యామిలీ అనవచ్చు, లేకపోతే మేము ఒక ఆపర్చునిటీలో వర్క్ చేస్తున్నాము, మాతో 6 months వర్క్ చేస్తే మీకు ఫారెన్ ట్రిప్ రావచ్చు, ఏదైనా ఒకటి చెప్పండి. ఓకే, సో కామన్ వాట్సాప్ గ్రూప్స్ కి యూజ్ చేయండి, ఫేస్బుక్ యూజ్ చేయండి, మన యాక్టివిటీస్ ని, మన కార్ అచీవర్స్ ది ఫేస్బుక్ లో పెట్టండి, అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే మావలసి నడుస్తున్నది, ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. ఇవాళ చేస్తే ఒక 5 10 15 days 1 month తర్వాత కూడా మీకు ఒక దాని నుంచి రిజల్ట్ రావడం స్టార్ట్ అయితే అది చాలా ప్రాఫిటబుల్ అది. ఓకే, సో సోషల్ మీడియా వాడండి, అండ్ డౌన్లైన్ లిస్ట్ మీద పని చేయండి, కోల్డ్ కాంటాక్టింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ నేను అంటాను, వీక్లీ రివ్యూ చేయండి. వీక్లీ రివ్యూ చాలా ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు, చాలా క్రుషియల్ ఇది. ఇది నా గురించి మీ గురించి కూడా. వీక్లీ అంటే సపోజ్ ఇప్పుడు సండే మనము మీటింగ్కి అందరికి ఇన్వైట్ చేసేసినాము, ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది జాయిన్ అయ్యారు, అసలు ఏం జరిగింది, పోయిన వారం నేను ఏం చేసిన, ఎంతమందికి కార్డ్ షేర్ చేసిన, ఎంతమంది నాతో కనెక్ట్ అయ్యారు, ఎంతమంది కాల్ చేశారు, ఎంతమందికి షోది ప్లాన్ చేసిన, డెమో ఇచ్చిన, ఎంతమంది ప్రొడక్ట్స్ కొన్నారు, ఎంతమంది మార్నింగ్ సిపిఈలో జాయిన్ అయ్యారు, ఎంతమంది విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని టూల్స్ తీసుకున్నారు, అండ్ ఎంతమంది సండే మీటింగ్కి వచ్చారు. ఇది మీరు ఒక్క వారంలో ఏం జరిగింది దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే నేను ఎక్కడ తప్పు చేస్తున్నా తెలిసిపోతుంది. మంచిగా జరిగిందంటే ఏం మంచిగా జరిగింది అది దానికే ఎక్కువ చేస్తే ఇంకా పెరగవచ్చు. ఏం తప్పు చేస్తున్నా దానికి కరెక్ట్ చేసుకుంటే ఆ తప్పు మళ్ళీ జరగదు. సో వీక్లీ రివ్యూ ఎవ్రీ సండే మనము కూర్చోవాలి. సెకండ్ పాయింట్ ఏమున్నది, ఒక్కసారి మీ మొత్తం ఫ్యామిలీతో కూర్చోండి, భార్య భర్తలు పిల్లలు, చూడండి బిడ్డ మనకు చూడండి ఫ్యామిలీ వాళ్ళు, ఇవి అన్ని మనం ఇప్పుడు సాధించేది ఉన్నది. సో ఈ 5 నెలలు 6 నెలలు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎఫ్ఆర్యు అయ్యే వరకు మనము వేరే ఇవి అన్ని పక్కకు పెట్టేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి, పిల్లలు, భార్య, హస్బెండ్, భర్త. ఫుడ్ విషయానికి వస్తే టైం వేస్ట్ చేసేది లేదు, మినిమం ఫుడ్ తయారు చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళే ఒక అలవాటు కావాలి. ఓకే, సో ఒకసారి రివ్యూ చేసుకోవాలి. సెకండ్, ఫ్యామిలీతో డ్రీమ్ బిల్డ్ చేయాలి. అండ్ థర్డ్, ఇండిపెండెంట్లీ పని చేయడం నేర్చుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ అప్లైన్.
ఆర్ డౌన్ లైన్. సి అందరికీ క్రూజ్ వెళ్ళాలని లేకపోవచ్చు, ఆశయం లేదవచ్చు, మీకైతే ఉన్నది కదా. సో డోంట్ డిపెండ్ ఆన్ డౌన్ లైన్ అండ్ అప్ లైన్. మనము కోల్డ్ కాంటాక్టింగ్, కొత్త వాళ్ళతో మాట్లాడుకుంటే, సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే 6 people మనకు దొరకరా? దొరుకుతారు. 6 farmers దొరకరా మనకు మంచిగా వాడడానికి ఈ 6 months లో? దొరుకుతారు. 6 హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి పీపుల్ దొరకరా? 6 people మన సిఎండి డెమోస్ ఇస్తే సిఎండి వాడడానికి తయారు లేరా? నాకు క్యాన్సర్ వద్దు, నేను కాపాడుకోవాలి, పిల్లల గురించి హెల్త్ విషయంలో దొరుకుతారు. ఓకే, సో ఇండిపెండెంట్లీ పనిచేయడం. స్టార్టింగ్ అప్లైన్ కి తీసుకువెళ్ళండి, అప్లైన్ తో నేర్చుకోండి. 1 plan, 2 plan, 3 plan, 4 plan. దాని తర్వాత ఇండిపెండెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఏమైతుంది, కొన్ని తప్పులు అవుతుంది. దాని తర్వాత 1 week లో మీరు మళ్ళీ సండే కూర్చొని రివ్యూ చేయండి. నేను లాస్ట్ వీక్ నేను ఏమేం చేసినా, ఎన్ని తప్పులు చేసినా అన్ని కరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక మిస్టేక్ మనం చేస్తాము, అది ఉన్నది అవుట్ ఆఫ్ ఫోకస్. మంచిగా చేస్తున్నాము, సడన్లీ మనము దీనిపైన నుంచి ధ్యానము, దృష్టి, ధ్యాసం వదిలేసి పెళ్లిళ్ళలో వెళ్ళడము, దోస్త్ దగ్గర వెళ్ళడము, సినిమాకి వెళ్ళడము, పండుగ మీద, లేకపోతే ఇంకొకటి ఉంటది, నా అప్లైన్ ఇట్లా ఉన్నాడు, మా డౌన్ లైన్ ఇట్లా చెప్పింది, మా అప్లైన్ సపోర్ట్ చేస్తలేడు, మా డౌన్ లైన్ నాకు ఇజ్జత్ ఇస్తలేడు, నా డౌన్ లైన్ నాకు కాల్ చేస్తలేడు, అప్లైన్ కాల్ చేస్తలేడు అంటే, క్రూజ్ మీకు కావాలా, V20 ఇన్కమ్ మీకు కావాలి, కార్ మీకు కావాలి, రికగ్నిషన్ మీకు కావాలి, మళ్ళీ అప్లైన్ డౌన్ లైన్ మధ్యలో ఎందుకు? మీ దృష్టి మీ వర్క్ పైన ఉంచండి, ఈ మిస్టేక్ చేయకండి. ఫోకస్ కావద్దు. ఫోకస్ పరిస్థితితో కావచ్చు, జ్వరం రావచ్చు, బిమారీ రావచ్చు, చుట్టాలతో రావచ్చు, వ్యక్తులతో రావచ్చు, లేకపోతే ఫెస్టివల్ తో రావచ్చు, అండ్ ఇంకొకటి ఈగోతో రావచ్చు. అప్లైన్ ఇట్లా చేసిండు, డౌన్ లైన్ ఇట్లా చేసిండు, అతను నాకు ఇజ్జత్ ఇవ్వలే, అప్లైన్ అడగలే, డౌన్ లైన్ ఇది చేసిండు, కొన్ని రోజులు అన్ని పక్కకు పెట్టేసి. ఓకే, మీ పెద్ద సక్సెసే అందరికీ పెద్ద జవాబు. పెద్ద రివెంజ్ ఏమున్నది తెలుసా? రివెంజ్ అంటే బదులా. తెలుగులో ఏమంటారు రివెంజ్ కి? ఎవరైనా మనకు ఏదైనా అంటే వాళ్ళకు మనం చేసి చూపెట్టాలి కదా, ప్రూఫ్ చేయాలి కదా. ఓకే, సో ఆ రివెంజ్ ఏమున్నదంటే మీ సక్సెసే. మీరు ఒకసారి సక్సెస్ అయిపోండి, కార్ తీసుకోండి, ఒక ఫారెన్ ట్రిప్ తీసుకుపోయిరండి, అందరూ బరాబర్ అయిపోతారు. ఓకే, ప్రతీకారం తీసుకోండి. ఎస్, వెరీ గుడ్ నాగ సంతోష్ యొక్క. సో ప్రతి విషయంలో ప్రతీకారం ఏమున్నది అంటే మీ సక్సెస్. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మన మన లోపల సక్సెస్ గుణం ఉన్నదా లేదా అది చెక్ చేయండి. అప్లైన్ లోపల, డౌన్ లైన్ లోపల చెక్ చేయకండి, వాళ్ళని వదిలేయండి. సక్సెస్ క్వాలిటీ నా లోపల ఉన్నదా లేదా? సక్సెస్, ఈ 1000 ప్లాన్ సక్సెస్ఫుల్ చేయడానికి అసలు నా లోపల ఏం కావాలి? పట్టుదల కావాలా, లేజినెస్ వదిలేయాలా, ప్లానింగ్ కావాలా? దాని మీద దృష్టి పెట్టండి. నా లోపల ఏం దుర్గుణం ఉన్నది, అది తీసేయాలి, దాని మీద ధ్యాసం పెట్టండి. నాకు ఏం ఆపుతుంది, దాని మీద దృష్టి పెట్టండి, అది తీసేయండి. ఓకే, సో 1000 miles journey starts with 1 step, and are you ready to take that step? ఆ ఒక్క అడుగు రోజు తీసుకోవడానికి మీరు తయారున్నారా? ఎస్ ఆర్ నో పెట్టండి అక్కడ. నేనైతే ఎస్ అంటున్నాను. ఓకే, రోజు టఫ్ చాయిసెస్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మన ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మధ్యలో రెడ్ సిగ్నల్ రావచ్చు, మధ్యలో గుంతలు రావచ్చు, రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ రావచ్చు, టర్నింగ్ రావచ్చు, బండి ఖరాబ్ కావచ్చు, బండి పంక్చర్ కావచ్చు, ఎండ ఉండొచ్చు, వర్షం రావచ్చు, గాలి కొట్టవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రెడ్ సిగ్నల్ రాగానే రెడ్ సిగ్నల్ వచ్చింది, నేను ఇంటికి పోను, ఎక్కడ పోను, ఇక్కడే కూర్చుంటానా, నేను వదిలేసి కూర్చుంటామా? కూర్చోలేము. ఏదో ఇట్లా అట్లా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. వర్షం వస్తే కూడా ఇంటికి ఘోరమైన వర్షం వస్తే కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు?
మన దృష్టిలో పక్కా ఉన్నది ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడు కూడా మనం ఈ మార్గంలో 1000 ప్లాన్ లో వెళ్తున్నాము అంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. ఈజీగా సాఫీగా ప్రయాణం జరగదు. కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యం సంబంధించినవి కావచ్చు. సో ఆరోగ్యంగా ఉండండి, కాపాడుకోండి. మంచిగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోండి. బయట ఫుడ్ తినకండి. కడుపు ఖరాబ్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంటి ఫుడే తినండి. హెల్మెట్ వేసుకొని మంచిగా వెళ్ళండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అండ్ ప్లానింగ్ చేయండి. రేపు ఏమేం చేయాలి ఇవ్వాలే కాల్ చేసి ప్లానింగ్ చేయాలి. ఓకే, ప్లానింగ్ చాలా అవసరం. ఇప్పుడే నేను ప్లాన్ చెప్పడానికి వస్తా అంటే కుదరదు. ముందే మనం కాల్ చేసి వాళ్ళకు ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకుంటే మీరు పర్ డే 5 to 10 ప్లాన్స్ వరకు కూడా చెప్పొచ్చు. షార్ట్ 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 ఒక వేలో ఒక దారిలో వెళ్తున్నాం అంటే ఆ దారిలోనే కంప్లీట్ చేయొచ్చు. లేకపోతే ఒక హోమ్ మీటింగ్ చేస్తే ఒక్కొక్క హోమ్ మీటింగ్ లో 3-4 మనకు కౌంట్ అవుతారు. ఓకే, సో ఆర్ యు రెడీ టు టేక్ దట్ వన్ స్టెప్? మీరు ఆ ఒక అడుగు తీసుకోవడానికి తయారున్నారా? ఒక దీక్ష లాగా, ఒక సంకల్పం, ఒక శపథం తీసుకోవడానికి తయారున్నారా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇది మనం చేయగలుగుతాము. ఓకే, ఎంత అయితే అంత అయితే చేయండి ఫస్ట్. ఓకే, 1000 కాలేదనుకో, ఓకే, నో ప్రాబ్లం. ఎంతైతే అంత చేయడానికి అయితే తయారు ఉండాలి కదా. చేసుకుంటూ పోతే ఏమైతే తెలియదు నాకు. లాస్ట్ రోజు ఒక పెద్ద దావత్లో మీరు అందరికీ ఒకేసారి 100 మంది కూడా ప్లాన్ చెప్పవచ్చు. ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఎక్కడ ఏ పరిస్థితి ఏం వస్తుంది మనకు తెలియదు. కానీ చేయడానికి మనం తయారు ఉంటే, చేసేవానికి పని, చేయని వానికి సాకులు అని అంటారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నేనంటాను ప్రతి ఛాలెంజ్, ప్రతి కష్టం మీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని మీకు తయారు చేస్తుంది. అది ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ మీరు భరిస్తే మీరు ఒక గొప్ప వ్యక్తి లాగా తయారవడానికి మీ లోపల ఆ గుణం వస్తుంది. దాని యొక్క విలువ పెరుగుతుంది. సో ప్రతి కష్టం అనేది మనకు సక్సెస్ వైపు తీసుకుపోవడానికే. సో కష్టాల్ని మనము పట్టుకొని ఏడవద్దు. ఈ కష్టంతోనే నేను దీని నుంచి బయటపడతాను, సక్సెస్ తీసుకుంటాను అని ఒక గట్టి నిర్ణయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, అండ్ మీరు ఒక గొప్ప వ్యక్తి లాగా లాస్ట్ లో ఏర్పడతారు. ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్ లాగా, ఒక నాలెడ్జబుల్ వ్యక్తి లాగా, ఒక గ్రేట్ లీడర్ లాగా మీరు ఉంటారు. అండ్ రివార్డ్స్ అయితే నేను చెప్పేసిన ఏమేమి దొరకబోతుంది. ఓకే, సో మీతో మేము ఆల్వేస్ ఉన్నాము. నేను, మా ఫ్యామిలీ, భార్గవి, కరణ్ అండ్ మీ అప్లయన్స్ మీతో ఉన్నారు. సిస్టమ్ ఎస్పి బాల్ సాబ్ రోజు అడుగుతున్నారు మీ టీంలో ఎవరెవరు చేస్తున్నారు 1000 ప్లాన్, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు సపోర్ట్ చేయండి అని అన్నారు. సో మేమైతే సపోర్ట్ ఇవ్వడానికి తయారున్నాం. ఓకే, అండ్ మీ లోపల ఆ గుణం ఉన్నది, ఆ నైపుణ్యం ఉన్నది, ఆ స్కిల్స్ మీ లోపల ఉన్నది. జస్ట్ ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ భయము, ఆ డౌట్, ఆ ఫియర్ ఎంత అయితే అంత అయితే నేను చేయడం స్టార్ట్ చేస్తా. టైం వేస్ట్ చేయను. టైం మేనేజ్మెంట్, ఇంకొక పాయింట్ ఉన్నది, ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. మనకున్న టైం మేనేజ్మెంట్, పొద్దున్న ఎప్పుడు లేవాలి, ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి, ఎప్పుడు పండుకోవాలి, ఈ 5 months మీరు ఫాలో చేయండి. మీరు ఒక గొప్ప వ్యక్తిలా రోజు ఒక పర్పస్ తో బయటికి వెళ్తే, ఎస్ ఇవాళ 5 మందికి ప్లాన్ చెప్పాలి, ప్లానింగ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలంటే మీరు ఎంత ఎక్స్పర్ట్ వ్యక్తి అయిపోతారు. ఆలోచించండి. లైఫ్ లో ఎంత మార్పు ఉంటుంది మనకు. సో రైట్ యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ రైట్ యాక్షన్ తీసుకుంటే గొప్ప సక్సెస్ మనకు వస్తుంది. ఈ 6 months లోపల మనము, చాలా మందికి అనిపిస్తుంది పెద్ద మార్పు రావాలంటే 5 సంవత్సరాలు కష్టపడాలి అప్పుడు మార్పు వస్తుంది అంటే, అట్లా కాదు. ఈ 6 months లో కూడా రావచ్చు. ఓకే, సో దట్స్ ఆల్. వి లవ్ యూ గైస్. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఈ 5 to 6 months తర్వాత మనము స్టేజ్ మీద రికగ్నిషన్, ఎంజాయ్మెంట్ చేసేది ఉన్నది. అండ్ కనీసం మనం సిల్వర్ డైరెక్టర్ అయితే కూడా
మనం ఆ స్టార్ క్రూజ్ మీద, ఆ 15th ఫ్లోర్ డెక్ మీద, ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే, అక్కడ ఆ ఫారినర్స్ మన గురించి ఆర్కెస్ట్రాలు పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తారు, మనం ఇక్కడ కూడా డాన్స్ చేస్తాం, వాళ్ళం ఎంజాయ్ చేసుకుంటాం. అది జరగబోతుంది. హైదరాబాద్ నుంచి వందల మంది పోతున్నారు, దాంట్లో మీ పేరు కూడా ఉంటుంది. బిలీవ్ చేయండి, పని చేయండి, కలిసి మనం సాధిద్దాము, కలిసి మనం ముందుకు వెళ్దాము. ఓకే, ఈ కమిట్మెంట్, ఈ దీక్ష, ఈ సంకల్పంతో మనము ఇవ్వాలే డిసైడ్ చేసుకొని రాసుకొని అక్కించేసేయండి. అండ్ మన దగ్గర ఆ ప్రింట్ వచ్చింది, ఆ ప్రింట్ లో 1 to 1000 నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఆ ప్రింట్ ఇట్లా అక్కించుకోవాలి. ఇవాళ ఒక ప్లాన్ చేసిన, కట్ చేసేయండి. ఇంకా ఎన్ని మిగిలింది అంటే 999 మిగిలింది. ఇవాళ ఇంకొక ప్లాన్ చెప్పిన, ఆ ఇంకొక నంబర్ కట్ చేయండి. ఓకే, ఇన్ని మిగిలింది. ఆ ప్రింట్ అవుట్ తీసుకోండి, నంబర్స్ రాస్తూ పోండి దాన్ని, అండ్ యాప్ లో అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఒకే ఒక మాట చెప్పండి, నేను ఇప్పుడు నా మాట ఎండ్ చేస్తా. నేను హెల్ప్ చేయడానికి తయారున్నా. మీ హార్డ్ వర్కే మీకు గొప్ప హెల్ప్, అంతే. మీ నిర్ణయమే మీకు హెల్ప్. అప్లైన్ హెల్ప్ కన్నా మీ నిర్ణయమే మీకు హెల్ప్ చేస్తుంది, మీ యాక్షనే మీకు హెల్ప్ చేస్తుంది. అప్లైన్స్ అయితే ఉన్నారు. आपका हार्ड वर्क ही आपको मदद करेगा, आपका डिसीजन ही आपको मदद करेगा, इसको भूलो मत. अब मुझे बताओ, कुछ कुछ रोक रहा है, ఇంకా ఏదైనా డౌట్ ఉందా, ఇంకా ఏదైనా ఆపుతుందా, డౌట్ ఉందా, చెప్పేది ఉన్నది అంటే అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఏదైనా అడిగేది ఉంటే, డౌట్ ఉంటే ఇక్కడ మాట్లాడండి. అండ్ ఇవ్వాలి డిక్లేర్. సార్ మ్యూట్ అయిపోయింది సార్, 1 minute సార్. సారీ. ఓకే, ఓకే. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాము. ఓకే, 100 ప్లాన్ గురించి కూడా నేను, లంచ్ ఎంజాయ్మెంట్ గురించి కూడా మీకు ఇన్వైట్ చేస్తాను. చేయండి, పని చేయండి. ఇంత చేస్తే కూడా ఇంత లాభమే, ఇంత చేస్తే కూడా ఇంత లాభమే, పెద్ద చేస్తే పెద్ద లాభం. చేయడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్ ఒక మాట నేను చెప్తాను, ఆ మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ పోతే కూడా మీ సర్కిల్ మీరు మెయింటైన్ చేయాలి. చూడండి, 1000 ప్లాన్ జర్నీలో ఉన్న వాళ్ళ లోపల మీరు ఉంటే, మీ లోపల కూడా ఆ ఛార్జింగ్, ఆ ఉత్సాహం ఉంటుంది. మీరు ఈ సిస్టంలో లేరనుకోండి, అవుట్ ఆఫ్ సిస్టమ్ ఉంటే మీ లోపల ఉత్సాహం రాదు, విశ్వాసం రాదు. మీరు ఎలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మీరు కూడా అట్లనే తయారవుతారు. సో మీరు డ్రీమర్స్, మీరు 1000 ప్లాన్ లో మొమెంటంలో ఉన్న వాళ్ళతో కనెక్టెడ్ ఉంటే మీరు కూడా మొమెంటంలో ఉంటారు. సో ఈ మీటింగ్స్, ఈ మార్నింగ్ సిపి క్లబ్స్, అది మిస్ చేయొద్దు. మీరు దాంట్లో ఉంటే మీకు ఎనర్జీ ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుంది. దీని నుంచి మీరు జస్ట్ మిస్ అయినారనుకో, మీ ఎనర్జీ లో అయిపోతుంది, మీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. సో మెయింటైన్ యువర్ సర్కిల్, ప్రొటెక్ట్ యువర్ సర్కిల్. మీరు 6 months లో లైఫ్ మార్చుకోవడానికి పనిచేసే వాళ్ళతో తిరుగుతున్నారా, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ శివ్ కుమార్ ఉన్నారు, ఓకే, ఇక్కడ ఆ సుప్రీత్ అక్క ఉన్నారు, ఓకే, ఇక్కడ ఆ సంతోషి అక్క ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు ఇవాళ ఎవరితోనే కలిసినారా? అరే 6 months లో నా లైఫ్ మారబోతుంది, దాని గురించి నేను వర్క్ చేస్తున్నాను అని ఇట్లా ఎవరైనా చెప్పే వాళ్ళతో మీరు కలిసారా? ఇవాళ కలవలే. సో వాళ్ళ లోపల ఆ ఎనర్జీ ఉండదు. వాళ్ళతో తిరిగితే మీ లోపల కూడా ఆ ఎనర్జీ రాదు. మీ లోపల ఉన్న ఎనర్జీ అతను గుంజేస్తాడు, మీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. నువ్వు చేస్తావా, నువ్వు కార్ కొంటావా, నువ్వు అది ఆ స్టార్ క్రూజ్ కి పోతావా, నీ ముఖం చూసుకో అని అంటాడు ఆయన. సో మీరు ఈ సర్కిల్లో ఉంటే, చేస్తున్న మొమెంటంలో ఉన్న వాళ్ళ కనెక్టెడ్ సర్కిల్లో ఉంటే మీరు కూడా ఆ ఎనర్జీలో ఉంటారు. సో ప్రొటెక్ట్ యువర్ సర్కిల్. ఓకే, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా ఏదైనా అడిగేది ఉంటే అడగండి, లేకపోతే మీకు ఏదైనా డిక్లరేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు డిక్లేర్ కూడా చేయండి. డిక్లేర్ చేసే ధైర్యం ఉండాలి. సాధిస్తామా లేమా అనేది అది హార్డ్ వర్క్ మీద ఉన్నది, భగవంతుని మీద ఉన్నది. కానీ డిక్లరేషన్ అనేది మన చేతుల్లో ఉన్నది. ఎస్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఎస్ ఐ హ్యావ్ కమిటెడ్ ఫర్ దిస్. నేను కమిట్ చేస్తున్నా, నేను సంకల్పం తీసుకున్నా, నేను దీక్ష తీసుకున్నా అని చెప్పవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్. ఇంకా ఎవరైనా
డిక్లేర్ చేసేది ఉంటే చెప్పండి, డౌట్ ఉంటే అడగండి, నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో మనకు నెక్స్ట్ వచ్చేసి లావణ్య గారు ఉన్నారు. సో వెల్కమ్ మేడం. సార్ రివ్యూ తీసుకొని ఒక 5-10 మెంబర్స్. తీసుకోండి. ఎస్ సార్, వెల్కమ్ లావణ్య సిస్టర్. అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు లీడర్స్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, మాట్లాడాలి అనుకున్న ప్రతి ఒక్కరు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చరణ్య. అందరికి గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. నేను నిన్న మీటింగ్ లోనే నేను నిర్ణయం తీసుకున్నాను భయ్య, కమిట్మెంట్ గా వర్క్ చేయాలని చెప్పేసి. ఈ రోజు నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఈరోజు మా బావ దగ్గరికి వెళ్ళి చెప్పేసి. మీ వాయిస్ కట్ అవుతుంది, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. చెప్పండి. ఈ రోజు మా బావ దగ్గరికి వెళ్ళేసి అగ్రి ప్లాన్ చెప్పేసి అగ్రి 82 ఇచ్చేసి వచ్చాను భయ్య. నేను మా బావని కూడా మా మీటింగ్ కి పిలిచాను. రేపు సండే వీలైతే వస్తాను, లేకపోతే నెక్స్ట్ సండే వస్తా అని చెప్పేసి అన్నాడు భయ్య. వెరీ గుడ్. ఇది మొమెంటం అంటే ఇదే ఉన్నది. వెరీ గుడ్. థ్యాంక్ యూ భయ్య. ఎస్, నెక్స్ట్. మా బావ కూడా ఒక విషయం చెప్పాను భయ్య. నేను వెరీ గుడ్. మన ప్రూఫ్ ది ఫోటోలు చూపించి బావ ఇది మీరు కూడా రావచ్చు, మీరు కూడా చేయొచ్చు అంటే, కానీ నాకు ఏమొద్దమ్మా, నాకు పంట బాగా పండితే చాలు అని చెప్పేసి అన్నాడు భయ్య. అంటే నువ్వు పంట ఎందుకు పండిస్తున్నావు బావ, పైసల కోసమే కదా నువ్వు పంట పండించేది అంటే, ఇంకా మా అక్క నవ్విని ఇంకా మా బావ ఉండి సరే సరే ఫస్ట్ అయితే చూద్దాం అని చెప్పేసి మీటింగ్ అయితే వస్తా ఒకసారి అని చెప్పేసి అన్నాడు భయ్య. బయట ఉన్న వ్యక్తికి విశ్వాసం రాదు మనం వెళ్తామని, మనం సిస్టమ్ లో ఉన్నందుకు మనకు అది ఉంటది లోపల. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎస్ సార్, నెక్స్ట్ పుష్పలత సిస్టర్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. మై సెల్ఫ్ పుష్పలత. భయ్యా, నేనైతే 1000 ప్లాన్ ఛాలెంజ్ వచ్చినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక్కదాన్ని వెళ్ళలేకపోయేదాన్ని. నేనైతే ఇప్పుడు 2-3కి చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెన్స్ గా వెళ్ళి చెప్తున్నాను. కాకపోతే 1-on-1 డోర్ టు డోర్ వెళ్తే అక్కడ ఏం రిజల్ట్ వస్తుందంటే, మా ఇంట్లో మా హస్బెండ్ కి అడుగుతా, మా పిల్లలకు అడగాలి, లేదంటే మా కూతురుకి అడుగుతా, ఇట్లా రిజల్ట్స్ వస్తుంది. అందుకనే నేను నిన్న మీకు క్వశ్చన్ వేసాను భయ్య. అందుకని 5 మెంబర్స్ తోటి గ్రూప్ మీటింగ్ చేస్తే, హోమ్ మీటింగ్ చేస్తే అక్కడ ఎన్ని సక్సెస్ అవుతుంది అని వేసిన. అందుకనే ఒక దగ్గర 5 మెంబర్స్ కూర్చోబెట్టి నేను హోమ్ మీటింగ్ ఏంటంటే మన హోమ్ నీడ్స్, ఇంకొకటి హెల్త్ గురించి చెప్పిన. నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు అందులో 2 పర్సన్స్ వాళ్ళు అగ్రి అయ్యిండ్రు. వాళ్ళు రావడానికి సిద్ధమైనరు. ఇంకొకటి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు 10th తర్వాత ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి భయ్యా, ఇప్పుడు 1000 ప్లాన్ లో ఛాలెంజ్ లో లేని వాళ్ళు ఒకవేళ సిల్వర్ పిన్ అచీవ్ అయ్యిండ్రు అనుకోండి, సిల్వర్ పిన్ అచీవ్ అయితే వాళ్ళు స్టార్ క్రూజ్ కి వాళ్ళు ఇదైతారా భయ్యా వాళ్ళు? 1000 ప్లాన్ అనేది ఇది మనం అనుకుంటున్నాము, అది విన్నింగ్ టీం వాళ్ళు అందరూ పని చేయాలి అని ఒక శపథం, అది అంతే. అదే భయ్యా, కొత్త పర్సన్స్ భయ్యా, కొత్త పర్సన్స్ లో ఒక టీమ్ కొంచెం పెద్దగానే ఉంది వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము. అయితే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నిన్న 3000 పీవీ చేస్తే 10,000 ఇన్కమ్ అని చెప్పారు. ఒకవేళ 3000 పీవీ అన్నా కానీ కూడా 1 మంత్ లో వాళ్ళు బ్రాంజ్ కావచ్చు కదా భయ్యా? ఎవరైనా సిల్వర్ డైరెక్టర్ ఉంటే వాళ్ళకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఆ ట్రావెల్ ఫండ్ అక్కడ జమ అవుతుంది. సపోజ్ ఈ నెలలో మీకు 5,000 మీ ఇన్కమ్ ఉన్నది, ఆ 5,000లో 1,000 ట్రావెల్ ఫండ్ ఉంటది. ఆ 1,000 ఎక్కడ పెడతారు వాళ్ళు, అట్లా ఆ ఫండ్ లో డబ్బులు ఉండాలి. ఆ డబ్బులతో మీకు స్టార్ క్రూజ్ కి తీసుకుపోతారు. కొంచెం తక్కువ అంటే మనం మన జేబు నుంచి మనం ఇచ్చేసి మనం వెళ్తాము, అడ్జస్ట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఓల్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు 1000 ప్లాన్ లో లేరు వాళ్ళు, కాకపోతే బిజినెస్ చేద్దామని వాళ్ళు రెడీ అయ్యిండ్రు. వాళ్ళు ఒకవేళ చేంజ్ అయిందంటే అందరూ ఎవరైతే సిల్వర్ అండ్ అబోవ్ ఉన్నారో అందరూ దానికి రావచ్చు. కానీ నేనైతే చాలా అంటే చాలా, నాకు ఇదొక టెస్ట్. నాకు ఒక స్కూల్లో అదేమంటారు, చిన్నపిల్లలు ఎస్ఏ రైటింగ్ లాగా ఉంది.
అప్పుడు నేను చాలా డిసైడ్ అయ్యాను భయ్యా నేను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని వెళ్ళగలుగుతున్నాను భయ్యా, చెప్పగలుగుతున్నాను ఎక్కడైనా కానీ. నేను చాలా కాన్ఫిడెంట్ తో వెళ్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా, విష్ యూ వెల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక సింగిల్ లేడీ కాన్ఫిడెంట్ గా ఒక్కటే వెళ్ళగలుగుతున్నారు అంటే ఇది ఒక నిర్ణయంతోనే అవుతుంది. ఇది ఎవరైనా చేయగలుగుతారు. వెరీ గుడ్. रोके आए घर किधर आए जब चालू हो गया घर के पास आए तो साला बारिश भी गा दे रहा देखिए ఎస్ ఎస్ మనకు నెక్స్ట్ మనకు మన లీడర్ ఉన్నారు. సో గ్రేట్ మెంటర్ కరణ్ సార్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ కరణ్ సార్. चल रहे भाई तू काय को भिजा रहा इधर पहले गांड नंबर आगे बारिश से కొంచెం మ్యూట్ చేసేయండి అందరికి. ఎస్ సార్ చేశాను. సో ఎక్సలెంట్ మీటింగ్ మనకు. అసలు అన్నయ్య మొత్తం కవర్ చేసేసినారు. ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి యాక్షన్ ప్లాన్. సో చెప్పేది ఏం లేదు, ఒకటే మాట ఉంది. నేనైతే యాజ్ ఏ చరణ్ భయ్య డౌన్ లైన్, నేను ఆయన కమిట్మెంట్, నేను కూడా దీంట్లో ఆల్రెడీ ఉన్నాను. ఆల్రెడీ ఒక ట్రిప్ కి పోయి వచ్చినాం. ఈ ట్రిప్స్ కి కూడా మేము ఎట్లయినా క్వాలిఫై అయ్యే, కానీ 1000 ప్లాన్స్ కి మేము కూడా ఉన్నాము. సో ఒకటే మాట ఏంటి అంటే, మనము ఇప్పుడు ఎట్లా అంటే ఫ్లడ్ వస్తుంది కదా, ఫ్లడ్ వస్తే అంతా దాంట్లో ఉన్న అంతా కొట్టుకొని పోతుంది. సో మనం కూడా 1000 ప్లాన్ ఫ్లడ్ లో మనం ఉంటే మనం అందరం మన గోల్స్ కి వెళ్ళిపోతాం. లేకుంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తలేరు వాళ్ళకి ఒక గిల్ట్ ఫీలింగ్, ఒక సిగ్గు వచ్చి మొత్తమే బయట వెళ్ళిపోతారు. అది పక్క మాట. సో అందు గురించి మిస్ చేయకండి. ఏమైతుంది తర్వాత మాట, లూజ్ చేసేది ఏం లేదు. స్టార్ట్ అయిపోండి. 2 వీక్స్ వరకు డైలీ పొద్దున బయట వెళ్ళండి. 2 వీక్స్ తర్వాత సండే మీటింగ్ లో కలిసి అప్లైన్ తో అడగండి. ఏమైనా అవ్వకపోతే అప్లైన్ తో కౌన్సిలింగ్ చేసుకోండి. 2 వీక్స్ లో అంతా స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ పుష్పలత ఆంటీకి స్టార్ట్ అయింది కదా అట్లా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. చాలా మంచి మనకు స్ట్రాటజీ, యాక్షన్ ప్లాన్ మొత్తం చెప్పేసినారు, బెనిఫిట్స్. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు శివ గారు. నేను యాజ్ ఏ అప్లైన్ అందరికి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మంచి ఫీడ్బ్యాక్. అండ్ లీడర్స్ ఇంకో విషయం, ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి లీడర్స్, అన్మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికి కూడాను. ఎస్ సార్, నేను మాట్లాడానా సార్? ఎస్ సార్. సో ఈరోజు నేను విన్న దాంట్లో నాకు ఏంటంటే ఆల్మోస్ట్ 1000 ప్లాన్ అయితే డిసైడ్ అయ్యాను. కానీ డే బై డే షెడ్యూల్ చేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకొని బయటికి వెళ్ళాలని డిసైడ్ అయినా. అదొకటి నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోయింది. సో 6 లెగ్గులు అయితే కావాలి. 6 లెగ్గులతో ₹1,00,00,000 తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. కాబట్టి 6 లెగ్గులలో ఎట్లా వర్క్ చేయాలంటే 6 లెగ్గులు వెతుక్కోవాలి. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడితే కూడా రారు. సో బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అయితే ఇంకోటి ఏంటంటే సార్, మీరు చెప్పిన దాంట్లో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ప్లాన్ ఏదైతే ఉందో, సో 100 మంది ప్లాన్ చెప్తే మీరు డిన్నర్ అని చెప్తున్నారు కదా. సో ఇది ఒక పాయింట్ మాత్రం హైలైట్. ఆల్మోస్ట్ 1000 అవుతుందా లేదన్న తర్వాత విషయం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అయితే చేస్తే, కానీ ఒకవేళ కాకపోయినా కూడా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఉన్న 100 ప్లాన్స్ చెప్పగలిగితే, అట్లా ఇప్పుడు సార్ చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్ లో డిసైడ్ అయితే ఒక 10 మంది డిసైడ్ అయినా కూడా ఆ 10 మంది ద్వారా 1000 ప్లాన్ ఈజీగా అయిపోతాయి. సో కాబట్టి ఇది ఒక, ఎస్ సార్, ఇది 20 మంది డిసిజన్ తీసుకుంటే 2000 ప్లాన్లు అయిపోతాయి. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ 33 మెంబర్స్ కమిట్మెంట్ తీసుకుంటే 3300 ప్లాన్లు అయిపోతాయి జస్ట్ 2 మంత్స్ లోపలనే. సో ఇది ఒకటి నాకు బాగా అర్థమైంది. కాబట్టి ఇది ఒకటి మాత్రం టీమ్ లో ఫ్లో చేస్తాను బాగా సార్. అండ్ ఇదొకటి, దాంతో పాటు వచ్చేసి అండ్ రైట్, వీక్లీ మీటింగ్స్ ఒకటి. వీక్లీ మీటింగ్స్ లలో వీక్లీ రివ్యూస్ తీసుకోవాలన్నారు. ఇది ఒక పాయింట్ నేను ఇప్పుడు ఫస్ట్ టైం విన్నాను. కాబట్టి ఇది ఒకటి నేను చేస్తా. సో ఆల్మోస్ట్ ఈరోజు చాలా పాయింట్స్ కవర్ అయ్యాయి సార్. ఆల్మోస్ట్ ఒక 3000 పీవీతో అయితే ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. 6000 పీవీతో అయితే కూడా. అండ్ 1000 ప్లాన్లలో వచ్చేసి అగ్రి మీద చేసుకోవచ్చు. ఒక 100 మంది హెల్త్ మీద చేసుకోవచ్చు. 100 మంది బ్యూటీ మీద, ఇట్లా 100 మంది ప్లాన్ చేసుకొని తిరిగినా కూడా ఈజీగా పని అయిపోతుంది అని అర్థం చేసుకున్నా. సో ఈ పాయింట్స్ మాత్రం అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ లీడర్స్, ఇంకా ఎవరైనా సార్?
ఎస్ లీడర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. మీరు ఏం డిసిజన్ తీసుకున్నారో ఈ రోజు సార్ చెప్పిన దాంట్లో సో హ్యాండ్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎన్ని ప్లాన్ అయినా పర్లేదు. సార్ చెప్పారు కదా 1000 అని కాదు, మీ ఇష్టం ఎంత అయితే అంత చేయండి అన్నారు. కానీ డిసిజన్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది, పని అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎస్ మనకు అప్లైన్ అనిత మేడం ఉన్నారు. వెల్కమ్ అనిత మ్యామ్. Thank you so much. Good morning. మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్. అవును, ఒక్క నిమిషం అయితే ఇంటికి వస్తాను. ఆల్రెడీ భయ్య ఇందాక అంటున్నారు కదా, మనము డిసిషన్ తీసుకున్నప్పుడు ఛాలెంజెస్ వస్తాయి అనేసి. ఆల్రెడీ ఛాలెంజెస్ మనకు కనిపిస్తున్నాయి. మార్నింగ్ సుప్రీతి అన్నారు హెల్త్ ఇష్యూ అనేసి. ఆల్మోస్ట్ నాకు కూడా 4 days అయింది. కాల్ స్లిప్ అయింది. మొన్న ఫ్రైడే నైట్ బయటికి వెళ్తే మొత్తం కాలంతా వాపు వచ్చింది. ఇప్పుడు 3 hours నుంచి హాస్పిటల్ కే నేను తిరుగుతున్నాను. ఛాలెంజెస్ వచ్చినాయి కానీ మళ్ళీ కూడా నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ భయ్య చెప్పినంత తెలుగులోనే ఉంటే అందరికి అర్థమైంది. చాలా క్లారిటీగా ఇచ్చారు భయ్య. 6 months మనం కష్టపడితే ఇక్కడ నుంచి బయట 6 సంవత్సరాలు కష్టపడినా 60 సంవత్సరాలు కష్టపడినా తీసుకోలేము. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చెప్తుంటారు బయట తీసుకోలేము, ఒక ఇల్లు కూడా కట్టలేము, మా ఫ్యామిలీకి వచ్చింది ఏదో మేము తిన్నాము, పిల్లలకు చదివించినాము, రోటీ కపడా మకాన్ అంటారు కదా, 3 గడిచిపోయినాయి అనేసి. కానీ 6 నెలల్లో మనము ఒక గవర్నమెంట్ సర్వెంట్ 60 సంవత్సరాలు తీసుకునేంత క్లారిటీ మనకు చరణ్ భయ్య చెప్పారు. థ్యాంక్ యూ భయ్య. కానీ నేను మళ్ళీ కూడా నాకు ఇప్పుడు 1 month లో 20 days బ్రేక్ వచ్చింది. కానీ నేను 31st December కే నా 1000 ప్లాన్ కంప్లీట్ చేస్తున్నాను. రెండోది వచ్చేసి భయ్య ఏదైతే ఆఫర్ పెట్టినారో 100 ప్లాన్ లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, అది నేను తీసుకుంటున్నా. ఎట్లా అంటే అది మనం డైలీ 3 plans చేసినా మనకు నెలకి 300 ప్లాన్లు అవుతాయి. భయ్య ఒక 100 ప్లాన్ ఛాలెంజ్ చేస్తుండ్రు, ఈజీగా మనం అది 15 days లో కంప్లీట్ చేయొచ్చు. అది నేను భయ్యాకి మీటింగ్ లో అందరికి చెప్తున్నా. లంచ్ ఏదో ఉందో డిన్నర్ ఏదో ఉందో అదైతే నేనే ఫస్ట్ తీసుకుంటున్నా భయ్య. నేనే అని కాదు, అందరు తీసుకోవాలని అనుకుంటున్నా. మరి భయ్య ఆప్షన్ ఎంతమంది తీసుకుంటారు అది భయ్య ఇంపార్టెంట్. భయ్య ఆప్షన్ ఎట్లా ఇస్తున్నారో తెలియదు మరి. ఎక్కడైనా విన్నర్స్ 1, 2 ఉంటాయి కదా భయ్య. కైసావో भैया कैसा फिर मेरे डाउनलाइन भी बोल रहे मेरे को 100 प्लान में मैं भी आप लास्ट टाइम कॉल कांटेक्ट में लिए ना दीदी, हम लोग 100 चैलेंज में लेते बोल के सवेरे मीटिंग होते कॉल्स आए मेरे को 4-5. वेरी गुड, आना चाहिए 100 तो मैं बोली भैया को पूछ के बोलती फिर वो कितने जनों को है मेरे को नहीं मालूम बोल के. आपके टीम में कितने क्वालिफाई हो रहे हो उसका आप नंबर बोलो, वो इम्पोर्टेंट है. बाकी उस पे क्राइटेरिया थोड़ा भैया और सुबह बोलेंगे उसके बारे में. ओके ओके 100% भैया. डाउनलाइन के नंबर्स आप नहीं काउंट कर सकते, याद रख लो. नहीं भैया, नहीं मेरे सेपरेट हाँ बस पूरे मेरे ఎవరిది వాళ్ళకు కౌంట్ ఉంటది, నో ప్రాబ్లం. 100% भैया. थैंक यू सो मच भैया. कल मिस हो रही थी बोल के बहुत ये हो रही थी, लेकिन आपको मालूम है प्रॉब्लम क्या है. अभी भी हम लोग सवेरे చలో ఆల్ ది బెస్ట్ అందరికి. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడదాము, లేకపోతే మీటింగ్ కి ఎండ్ చేద్దాము. సార్ ఇంకా ఇద్దరు ఉన్నారు సార్. సో నెక్స్ట్ వచ్చేసి అంజవా మేడం. వెల్కమ్ అంజవా మ్యామ్. అంజవా గారు. ఎస్ మేడం, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ ఇప్పటిదాకా సార్ చెప్పింది బాగా బాగానే అర్థమైంది. చరణ్ సార్ చెప్పింది చేయాలని చాలా పట్టుదల కూడా ఉన్నది సార్. ఇంకోటి ఏంటంటే ఈ పల్లెటూళ్ళలో ఏదో ఎగతాలు చేసి మాట్లాడిన వాళ్ళకు సాధించి చూపించాలని ఒక పట్టుదల బ్రెయిన్ బాగా మైండ్ లో ఫిక్స్ అయింది సార్. నాకు ఇది అదేముంది ఇదేముంది, అది అట్లుంది ఇది ఇట్లుంది అని ఇట్లా టింగల్ చేసిన వాళ్ళకు మేమంటే ఏందో చూపించాలి, ఒకసారి చెయ్యాలనేది పట్టుదల చాలా ఉన్నది సార్. ఇప్పటిదాకా సార్ కూడా చెప్పిండు, మీరు నేర్పడానికి రెడీ ఉన్నారు, మేము నేర్చుకోనికి రెడీ ఉన్నాం సార్. చేయాలని చాలా ఉన్నది, చేస్తాం సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సూపర్. శివ సార్ గారు ముక్కపల్లి సంతోష్ మాట్లాడతారు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది,
నాతోనే ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి కొన్ని సిసి చేసి వచ్చాము మేము. మాట్లాడు. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. చరణ్ భయ్య, గుడ్ మార్నింగ్ చరణ్ భయ్య, గుడ్ కరణ్ మార్నింగ్. భయ్య, చరణ్. అందరికి నేను కూడా ఈ 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో ఉన్నాను భయ్య. నేను కూడా ఏదైతే మీరు లంచ్ డిన్నర్ అంటున్నారో దాంట్లో కూడా నేను రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఆ, ఇప్పుడు కూడా మేము ఎస్ఎల్ డయాగ్నోస్టిక్ వెళ్ళినాము అక్కకి ఎక్స్రే తీపియడానికి. అక్కడ కూడా సిఇఓ చాలా మందికి చెప్పాము, ఒక 5-6 మెంబర్స్ వరకు చెప్పాము మేము. వెరీ గుడ్. వాళ్ళు కూడా 4 నెంబర్స్ ఇచ్చారు, మేము కూడా నెంబర్స్ ఇచ్చాము. ఇప్పుడే ఎక్స్రే కాగానే అక్కని తీసుకొని వచ్చాము. మేము దారిలో కూడా ఈ ప్రోగ్రామ్ వినుకుంటూనే వస్తున్నాము. ఈ మీటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి వినుకుంటూ వస్తున్నాం భయ్య మేము. గ్రేట్ గ్రేట్ గ్రేట్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అక్కడికి ఎస్ నెక్స్ట్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనకు సుప్రీత్ మ్యామ్ ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. Yes, good morning चरण भैया, गुड मॉर्निंग करण भैया, गुड मॉर्निंग ऑल लीडर्स। बहुत अच्छा समझ में आया भैया क्या करना है। अब बोले कल का ट्रेनिंग मिस करे बोल के बहुत फील हो रहे थे हम। काफी सारा हमको नॉलेज मिला आज। फिर आराम घर का अभी वेट कर रहे कब होता ट्रेनिंग करके। अभी थोड़ा मेडिसिन ले लिए, अभी 2-3 दिन में रिकवर होके मंडे से ऑन फील्ड जाना बोल के डिसाइड करे भैया। ఆల్రెడీ 1000 ప్లాన్స్ లో అయితే ఉన్నాము. ఆల్రెడీ 10 అయిపోయినాయి ప్లాన్స్ ఆల్రెడీ. కొంచెం బ్రేక్ పడింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే యాక్టివిటీ 100% ఇది 100 ప్లాన్స్ ఏదైతే ఉందో దాంట్లో అయితే 100% మేము వస్తున్నాము. ఎట్లయినా లంచ్ కోసం ప్లేన్స్ ది అంటే 1000 ప్లాన్స్ కూడా చేసేస్తామని అది కాన్ఫిడెన్స్ ఉంది. ఇదైతే స్టార్ క్రూజ్ కి అయితే ఆల్రెడీ క్వాలిఫైడ్. నెక్స్ట్ లండన్ ట్రిప్ కి ఎట్లైనా క్వాలిఫై చేయాలని నేను ట్రై చేస్తున్నా. అది కూడా ఇంకా మా టీమ్ నుంచి చాలా మందికి స్టార్ క్రూజ్ కి హెల్ప్ చేయాలని 1000 ప్లాన్స్ లోనే అన్ని పాసిబుల్ అయిపోతాయి. వాళ్ళని కూడా ఈ సిస్టమ్ లో వేయాలని డిసైడ్ చేశాను. వీక్లీ రివ్యూ అయితే చెప్పారో అది నేను కొంచెం స్ట్రిక్ట్లీ ఫాలో చేస్తాను భయ్య. అది చాలా అంటే వాల్యూడ్ అనిపించింది నాకు అది. అండ్ మీటింగ్స్, ప్రమోషన్, సిస్టమ్ కనెక్షన్ ఇవి రెండు మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ అన్ని అయిపోతాయి. అది అర్థమైంది భయ్య. 100% we are completing 1000 plans challenge. एंड जब बड़ा चैलेंज लेते हैं, बड़े चैलेंजेस आते हैं अपने को, आप ऑलरेडी बोले कुछ ना कुछ प्रॉब्लम देता है ऊपर वाला करके, उसमें से बाहर निकल के कर रहे भैया. थैंक यू. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. थैंक ప్రౌడ్ यू. ఆఫ్ యూ. రైట్. ఎస్ నాగ సంతోషి మ్యామ్. ఎస్ నాగ సంతోషి మ్యామ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ భయ్య. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను స్టార్టింగ్ నుంచి వినలేకపోయాను ఇవాళ సెషన్, ఎందుకంటే నేను జాయినింగ్ చేయడానికి వెళ్ళాను. వెయిట్ లాస్ గురించి అడిగారు, సో వాళ్ళకు సప్లిమెంట్స్ ఇచ్చి జాయినింగ్ చేసి వచ్చేసరికి నాకు లేట్ అయింది. నేను స్టార్టింగ్ నుంచి వినలేదు భయ్య, సారీ ఏం అనుకోకండి. ఎందుకంటే ఇది నాకు 1000 మిషన్ ప్లాన్ లో ఎంత టైం దొరికితే అంత నేను చేసుకోవాలనే ఆలోచనతో వెళ్ళాను, కానీ అక్కడ లేట్ అయిపోయింది నాకు. ఉన్నారు, పర్వాలేదు, మంచిదే. థ్యాంక్ యూ భయ్య. అదే ఇవాళ సెషన్ చాలా బాగుంది. లాస్ట్ మినిట్ లో వచ్చాను, నేను విన్నాను, చాలా బాగా అనిపించింది. ఇవాళ నేను వెళ్ళిన వాళ్ళు కూడా అసలు నేను ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఇచ్చాను. ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఇయ్యగానే ఆమె చాలా షాక్, అసలు ఏంటి అసలు థర్మోకాల్ అనేది కరగదు, అలాంటిది ఇంత విత్ ఇన్ సెకండ్స్ లో కరిగిపోయింది, మా బాడీలో నరాలు అవన్నీ ఏం కరగాయి కదా అన్నట్టు మాట్లాడింది ఆమె. కొంచెము అట్లాంటి ఏమి ఉండయి, చాలా బాగా క్యూర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేనే అసలు నేను వెయిట్ లాస్ అయ్యాను, సో నన్ను చూసి ఆమె కూడా ఇన్స్పైర్ అయ్యి అడిగింది. సో నేను ఇవాళ ఇచ్చొచ్చాను వెయిట్ లాస్ కి విత్ జాయినింగ్ అయ్యింది భయ్య. ఇవాళ సెషన్ కూడా చాలా బాగుంది. లాస్ట్ లో విన్నాను, విన్నా కాడికైనా చాలా బాగుంది. నిన్న మీరు చెప్పిన అక్కడ క్రూజ్ గురించి కూడా చెప్తుంటే మేము అక్కడే ఉండి అనుభవం అయినట్టు అనిపించింది భయ్య. చాలా సంతోషం, చాలా బాగా అనిపించింది.